हेलो క్లాస్ స్టార్ట్ చేయండి బ్రో, క్లాస్ స్టార్ట్ చేయండి. సో ఓకే అండి, ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదండి. ఇప్పుడు యాక్చువల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఇలా కంప్యూటర్ ఫండమెంటల్స్ కోర్స్ లాగానే జావా అనే ప్రోగ్రామ్ కూడా ఇంకోటి నడుపుతున్నారు అనమాట. ఓకేనా, సో వాళ్ళకి కూడా సేమ్ క్రెడెన్షియల్స్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో వాళ్ళ క్లాస్ కూడా సేమ్ మన టైమింగ్స్ లో ఉండడం జరిగింది. ఓకేనా,
సో వాళ్ళు లాగిన్ అవ్వడం వల్ల మన క్లాస్ అనేది లాగ్ అవడం జరిగి ఇట్లా ప్రాబ్లం అనేది ఏర్పడింది. ఓకేనా? సో ప్రాబ్లం అనేది రెక్టిఫై అయిందండి. ఇప్పుడు అయితే ప్రాబ్లం ఏమి ఉండలేదు లేదు. ఓకేనా? సో వర్కింగ్ ప్రిన్సిపల్ మీద బేస్ చేసుకుని ఈ త్రీ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ ని క్లాసిఫై చేస్తున్నాం చెప్పుకున్నాం కదా. సో అనలాగ్ కంప్యూటర్స్ ఏం చేస్తాయని చెప్పుకున్నామని మనం it measures physical quantity అండి. సో ఇది ఏం చేస్తుందని చెప్తున్నా వాయిస్ మీరు ఒక్కొక్కసారి ఆడియో మైక్ చెక్కింగ్ ఒకసారి చూసుకోండి. మీ జూమ్ మీటింగ్ లో విశాఖపట్నం ప్రేమచంద్ గారు. సో ఈ అనలాగ్ కంప్యూటర్స్ ఏం చేస్తుందంటే ఫిజికల్ క్వాంటిటీ అనేది మెజర్స్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఎటువంటి కన్వర్షన్స్ లేకోకుండా ఆ ఫిజికల్ క్వాంటిటీని ఇది మెజర్ చేసేసి ఓకేనా? సో ఈ అనలాగ్ కంప్యూటర్స్ ఏం చేస్తున్నాయండి, ఏదైనా ఫిజికల్ క్వాంటిటీని ఎటువంటి కన్వర్జేషన్ లేకోకుండా వాటిని మెజర్ చేసేసి ఆ వాల్యూ అనేది మనకి అనలాగ్ డేటా ఫార్మాట్ లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఫిజికల్ క్వాంటిటీ అంటున్నాం కదండి. సో ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్పీడ్ ఉంది కదండి. మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ యొక్క బైక్ ఎంత స్పీడ్ లో వెళ్తుంది అది కూడా మనకు స్పీడోమీటర్ ఎలా తెలుస్తుంది? ఒక స్పీడోమీటర్ ముళ్ళు అనేది చెప్పేసి ఇట్లా స్పీడ్ అంకెల మీద ఇలాగా మూవ్ అవుతూ ఉంటుంది కదా, లెఫ్ట్ టు రైట్. సో అలాగే థెర్మోమీటర్ అండి. సో ఇక్కడ జస్ట్ నేను ఎగ్జాంపుల్స్ పెట్టినా అండి. సో ఈ రెగ్యులర్ గా మీరు బేసిక్ లైఫ్ లో చూస్తున్నటువంటి సో ఎగ్జాంపుల్స్ కూడా ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. సో బైక్ రైడ్ చేస్తున్నప్పుడు స్పీడోమీటర్ అనేది ఒక అనలాగ్ కంప్యూటర్ గా మనకి వర్క్ అవడం జరుగుతుంది. అలాగే హీట్ అండి, మనకి ఫీవర్ ఇచ్చినప్పుడు హాస్పిటల్స్ లో దీని ఎలా ఇది వర్క్ అవుతుందని చెప్పేసి ఇందాక అనలాగ్ నుంచి డిజిటల్ కి డిఫరెన్సెస్ చెప్తూ ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా? వోల్టేజ్ వోల్ట్ మీటర్ అన్ని మీరు ఎప్పుడైనా ల్యాబ్స్ లో కానీ వెళ్ళినప్పుడు మీరు వీటిని చూస్తుంటారు. సో ఇందాక మనం పిక్చర్ లో చూసినట్లుగానే ఆ వోల్ట్ మీటర్ అనేది ఉండడం జరుగుతుందండి. సో ఇక్కడ ఓన్లీ వైట్ బాక్స్ ఉంది కదండి, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే కంప్యూటర్ కరెంట్ అనేది మెజర్ చేస్తుందండి. ఓకేనా? ఇక్కడ చూడండి మైక్రో యాంప్స్ ఉంది కదా, అది ఇక్కడ ఏంటంటే అండి కరెంట్ అనేది మెజర్ చేస్తుందండి. ఓకేనా? సో వోల్ట్ మీటర్ కూడా ఇలాగే ఉంటుందండి. సో వీటిని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పుకున్నా, ఇంజనీరింగ్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్స్లలో యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. ఓకేనా? సో అనలాగ్ కంప్యూటర్స్ ఇక్కడ క్లియర్ కదండి. ఇందాక డిస్టర్బెన్సెస్ ఎవరికైనా ఏమన్నా క్లియర్ గా లేకుండా ఉన్నదా? అనలాగ్ కంప్యూటర్స్ అర్థమైందా అండి? ఇందాక మీటింగ్ అనేది 2 times కట్ అయింది కదా. చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఓకే 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 అండి. సో సెకండ్ వన్ ఏంటంటే ఆ వర్కింగ్ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని పనిచేస్తున్నటువంటి కంప్యూటర్స్ లో సెకండ్ వన్ ఏమండి క్లాసిఫై చేస్తున్నాం అని చెప్పుకున్నాం, డిజిటల్ కంప్యూటర్స్ కదా. ఒకసారి రిపీట్ చేస్తానండి. సో ఈ క్లాసిఫికేషన్ అంతా అయిపోయిందని మళ్ళీ ఇదంతా ఒకసారి రిపీట్ చేస్తాను. ఓవరాల్ గా చెప్తాను. ఓకేనండి? సో డిజిటల్ కంప్యూటర్స్ ఏం చేస్తాయని చెప్పి సేమ్ అలాగే డిజిటల్ కంప్యూటర్స్ ఇప్పుడు నార్మల్ గా మనం
యూజ్ చేస్తున్నటువంటి కంప్యూటర్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే అండి డేటా అనేది అనలాగ్ ఫార్మేట్ లో కాకుండా మనకి డిజిటల్ ఫార్మేట్ లో అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. ఇందాకటువంటి మనకి అనలాగ్ కంప్యూటర్స్ లో ఎలా ఉంటుందంటే మనకి డేటా అనేది ఇట్లా అవుట్పుట్ అనేది ఇట్లా స్కేల్ రూపంలో వస్తుండే. సో మనకి ఇట్లా డిజిటల్ కంప్యూటర్స్ లో ఏంటంటే అండి డిజిట్స్ రూపంలో వస్తుంది అనమాట. 0s and 1s and 2s ఉన్నాయి కదండి, ఈ నెంబర్స్ ఫార్మాట్ లో మనకి రావడం జరుగుతుంది. ఓకేనా. స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ అండి ఇందాక మనం చూసుకున్నట్లయితే అదే మన బైక్ రైడింగ్ అనేది తీసుకుందామండి. సో ఆ స్పీడ్ అనేది 40 కిలోమీటర్ స్పీడ్స్ కి మీరు వెళ్తున్నప్పుడు స్కేల్ అనేది 0 నుంచి 40 వరకు మూవ్ అవ్వాలండి. ఓకేనా. కానీ డిజిటల్ ఏంటండి ఇన్స్టెంట్ గా మనకి 40 కిలోమీటర్ స్పీడ్ అనేది చూపించడం జరుగుతుంది అనమాట. సో స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది డిజిటల్ కంప్యూటర్స్ లో చాలా ఫాస్ట్ ఉంటుందండి కంపేర్ టు అనలాగ్ కంప్యూటర్స్. ఓకేనా. సో ఈ అనలాగ్ కంప్యూటర్స్ కంటే డిజిటల్ కంప్యూటర్ ని యూజ్ చేయడం చాలా సింపుల్ గా ఉంటుందండి. ఓకేనా. సో అనలాగ్ కంప్యూటర్ ఇందాక మీరు చూసినట్లయితే వాటి కనెక్షన్స్ మీరే ఇచ్చుకోవాలండి. ఏ నాబ్కి ఎక్కడెక్కడ మీరు ఏది కనెక్ట్ చేయాలని చెప్పేసి చాలా క్లమ్సీగా ఉంటుంది ఆపరేషన్ అనేది. కానీ డిజిటల్ కంప్యూటర్స్ లో ఏంటంటే చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకేనా. యాక్యురసీ అండి ఇందాక చెప్తున్నాం కదా మనకి పర్టికులర్ గా ఎంత ఉందని చెప్పేసి ఆ క్వాంటిటీని కాల్కులేట్ చేసేసి ఖచ్చితమైనటువంటి వాల్యూస్ అనేవి ఈ డిజిటల్ కంప్యూటర్స్ లో మనం పొందడం జరుగుతుంది. ఓకే. సో అనలాగ్ కంప్యూటర్స్ ఇప్పటివరకు చూసుకున్నటువంటి అన్ని పారామీటర్స్ ని బట్టి ఏమని చెప్పొచ్చండి, అనలాగ్ కంప్యూటర్స్ అనేవి మనకి రిలయబిలిటీ అంటే నమ్మదగినంత వీలుగా ఉండవండి. ఎందుకంటే స్కేలింగ్ కదండి, మెజర్మెంట్స్ అనేటివి పర్టికులర్ గా కరెక్ట్ గా అనేది రావడం అనేది జరగదు అనమాట, కొంచెం అటు ఇటుగా ఉంటాయి అనమాట. కానీ డిజిటల్ మీటర్ లో చాలా అక్యురేట్ గా వస్తాయండి. సో మన డిజిటల్ మీటర్ అనేది మనకి ఎక్కువ రిలయబిలిటీలో ఉంటుంది. ఓకేనా. సో ఇవి మనకి డిజిటల్ కంప్యూటర్ గురించి అండి. ఓకేనా. సో అనలాగ్ కంప్యూటర్ డిజిటల్ కంప్యూటర్ క్వైట్ ఆపోజిట్ లో ఉంటాయండి. ఓకేనా. సో ఫైనల్ గా వచ్చేసి హైబ్రిడ్ కంప్యూటర్ అండి. హైబ్రిడ్ కంప్యూటర్ అంటే ఇక్కడ చూడండి, ఈ కంప్యూటర్ పిక్చర్ మీకు కనిపిస్తుందా? ఈ కంప్యూటర్ పిక్చర్ లో ఏంటంటే ఇందాక మనం ఏమని చెప్పుకున్నాం, అనలాగ్ కంప్యూటర్స్ లో అవుట్పుట్ ఏ ఫార్మాట్లలో వచ్చిందో ఇందాక మనం చెప్పుకున్నాం. ఎలా వస్తుంది చెప్పుకున్నాం, ఈ స్కేల్ ఫార్మాట్ లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో కూడా మనకి అవుట్పుట్ ఇస్తుందని చెప్పుకున్నాం. కానీ డిజిటల్ కంప్యూటర్స్ ఏం చేస్తాయని చెప్పుకున్నాం, అవుట్పుట్ అనేది మనకి డిజిట్స్ ఫార్మాట్ లో ఇస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి పిక్చర్ లో కనిపిస్తున్నటువంటి అవుట్పుట్ ఏ ఫార్మాట్ ఉందండి, ఇటువైపు లెఫ్ట్ సైడ్ లో ఏమో గ్రాఫ్ వచ్చింది, రైట్ సైడ్ ఏమో డిజిట్ వచ్చింది. సో బోత్ ఆర్ సేమ్ ఉన్నాయి కదా, రెండు ఉన్నాయి కదా ఇందులోని, గ్రాఫ్ ఉంది, అది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంది, అట్ ది సేమ్ టైం డిజిట్స్ రిప్రజెంటేషన్ కూడా ఉందన్నమాట. ఓకేనా. సో హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటే ఏం లేదండి, కాంబినేషన్ ఆఫ్ బోత్ అనలాగ్ కంప్యూటర్స్ అండ్ డిజిటల్ కంప్యూటర్స్. ఓకేనా. సో ఆ రెండు కంప్యూటేషన్స్ ని బేస్ చేసుకుని బెస్ట్ అవుట్పుట్ అనేది మనకి హైబ్రిడ్ కంప్యూటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఈ హైబ్రిడ్ కంప్యూటర్స్ ఏం చేస్తున్నాయండి, సో మామూలు అనలాగ్ కంప్యూటర్స్ ఏం చేస్తాయని మనం చెప్పుకున్నాము, ఫిజికల్ క్వాంటిటీని అనలాగ్ డేటా కిందకి కన్వర్ట్ చేస్తుందని చెప్పుకున్నాం అనమాట. సో ఈ హైబ్రిడ్ కంప్యూటర్స్ ఏం చేస్తాయి, ఆ అనలాగ్ డేటాని డిజిటల్ డేటా లాగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈ హైబ్రిడ్ కంప్యూటర్స్ ఎక్కువగా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే అండి, ఎయిర్ క్రాఫ్ట్స్ ఐడియా ఉన్నాయి కదండి మీకు, ఎయిర్ క్రాఫ్ట్స్ అండి, ఎయిర్ క్రాఫ్ట్స్ డిజైనింగ్స్ లోని, మిసైల్స్ గైడెన్స్ లోని యూజ్ చేయండి. ఇట్లాంటివి మీరు మాక్సిమం ఎక్కడ ఎక్కువ చూస్తుంటారంటే అండి, ఇందాక కర్నూలు నుంచి లక్ష్మణ్ నాయక్ గారు చాట్ బాక్స్ లో పెట్టున్నారు. సో ఇట్లాంటివి మీరు ఎక్కువగా హాస్పిటల్స్ లో చూడడం జరుగుతుందండి. ఓకేనా. సో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఇలాంటివి మీకు ఎక్కువ ఉంటాయండి. ఈ కంప్యూటర్లో మీరు చూసినట్లయితే అనలాగ్ డేటా రిప్రజెంటేషన్, డిజిటల్ డేటా రిప్రజెంటేషన్, బోత్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది ఈ కంప్యూటర్లో మనం చూడడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి బేస్డ్ ఆన్ వర్కింగ్ అండి. సో
ఈ 3 రకాలుగా పనిచేస్తున్నటువంటి కంప్యూటర్స్ ని ఇలా మనం క్లాసిఫై చేయడం జరిగింది. ఓకేనా? ఇక్కడ క్లియర్ కదండి అంతా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పంపిస్తామండి. ఏదైతే మెటీరియల్ ఇక్కడ నేను చెప్తున్నానో, ఇక్కడ వర్క్షీట్ లో ఏదైతే మెటీరియల్ రాస్తున్నానో అన్ని కూడా మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో టెలిగ్రామ్ గ్రూప్ లో కానీ షేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో డిజిటల్ కంప్యూటర్స్ ఏం చేస్తాయండి? సో ఇక్కడ నేను మీకు డెఫినేషన్ రాస్తున్నాను, సేమ్ అదే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ డెఫినేషన్ రాస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకేనా? సో డిజిటల్ కంప్యూటర్ అంటే ఏం చెప్తున్నా అండి? ఇట్ కంప్యూట్స్ ద డేటా అండ్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజిటల్ ఫార్మాట్. మీన్స్ 0 to 9 డేట్స్ మధ్యలో మనకి ఆ అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? వీటికి ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పొచ్చండి మనం? డిజిటల్ మల్టీమీటర్ అని చెప్పొచ్చండి. డిజిటల్ మల్టీమీటర్ అంటేని ఇది వోల్టేజ్ అండ్ కరెంట్ ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారండి. ఓకేనా? అలాగే డిజిటల్ థర్మామీటర్స్ కూడా వచ్చేస్తున్నాయండి. మీరు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటారు. ఓకేనా? చెప్పండి షణ్ముఖ్ గారు. సారీ ఫర్ ది ఇంటరప్ట్ సార్. కొంతమంది ఒకటే పద్దాగా అటెండెన్స్ షీట్ అని అడుగుతున్నారు. నేను చెప్పాను పంపిస్తామండి. సో ఇప్పుడు మీకు బ్రేక్ వస్తుంది కదండి 10కి అలాగా, ఆ బ్రేక్ లోని మీకు అటెండెన్స్ షీట్ అని పంపించడం జరుగుతుందండి. ఓకేనా? మీరు దాని గురించి ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో దట్ ఇంకోటి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే చాట్ బాక్స్ లో ఎక్కువ మంది ఉరికేట్లా మెసేజ్ అయితే చేయొద్దండి, క్లాసెస్ అనేది డిస్టర్బెన్స్ ఉందండి. ఓకేనా? సో ఓవరాల్ మీకు డే అంతా కావాల్సింది ఏంటండి? మీకు ఈ మెటీరియల్ అనేది మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీకు అటెండెన్స్ షీట్ అనేది షేర్ చేయాలి. అంతే కదండి? ఈ రెండు జరుగుతాయని మీరు దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? రెస్పాండ్ అవునప్పుడు మాత్రమే చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. ఓకేనా? సో ఓకే, హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటే ఏమని చెప్పుకున్నామని మనం? ఇట్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ both analog computers and digital computer. ఓకేనా? అంటే ఏంటండి? మీన్స్ it converts analog data into digital data అండి. ఓకేనా? సో దీనికి మన అవుట్పుట్ ఏ ఫార్మాట్ లో ఉంటుందని చెప్పుకున్నాం? బోత్ అనలాగ్ అండ్ డిజిటల్ ఫార్మాట్ లో ఉంటుందని చెప్పుకున్నాం కదండి. సో ఇది మనకి ఫస్ట్ క్లాసిఫికేషన్ అండి, బేస్డ్ ఆన్ వర్కింగ్ ప్రిన్సిపల్. ఓకేనా? సో ఇదంతా దేని గురించి చెప్పుకున్నాం? వర్కింగ్ ప్రిన్సిపల్ మీద బేస్ వేసుకొని మనం డివైడ్ చేసుకున్నటువంటి కంప్యూటర్స్ 3 టైప్స్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ అనలాగ్ కంప్యూటర్స్ అని చెప్పుకున్నాం, సెకండ్ వన్ డిజిటల్ కంప్యూటర్స్, అండ్ థర్డ్ వన్ హైబ్రిడ్ కంప్యూటర్స్. ఓకేనా? సో ఫస్ట్ క్లాసిఫికేషన్ అనేది కంప్లీట్ అయిందండి ఇక్కడతోని.
సెకండ్ క్లాసిఫికేషన్ ఏంటంటే బేస్డ్ ఆన్ సైజ్. ఓకేనా? సో బేస్డ్ ఆన్ సైజ్ అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు అండి, ఇప్పుడు పేర్లోనే ఉంది కదా, వాటి సైజుని బట్టి మనం క్లాసిఫికేషన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? జాన్స్ అంటే ఎవరండి? రిమోట్ కంట్రోల్ వాడుతున్నారు నా స్క్రీన్ కి. సో బేస్డ్ ఆన్ సైజ్, ఐ మీన్ సైజ్ అనే పర్టికులర్ మీదని కంప్యూటర్స్ అంటే అగైన్ మనకి 4 ఇంట్లుగా మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? మైక్రో కంప్యూటర్స్ నే పర్సనల్ కంప్యూటర్స్ అని చెప్పి కాల్ చేస్తారండి. ఓకేనా? దెన్ మినీ కంప్యూటర్స్ అండి. సో ఇక్కడ మీకు మైక్రో మినిటీ సైజ్కే కదండి మన ఆ వర్డ్స్ వాడేది. ఓకేనా? దెన్ థర్డ్ వన్ వచ్చేసి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అండి. ఫోర్త్ వన్ ఫైనల్ వన్ వచ్చేసి సూపర్ కంప్యూటర్స్ అండి. ఈ 4 వచ్చేసి సబ్ క్లాసిఫికేషన్ అండి. బేస్డ్ ఆన్ సైజ్ లోని ఈ 4 వచ్చేసి సబ్ క్లాసిఫికేషన్ కింద డివైడ్ చేసి ఉన్నారు అనమాట, బేస్డ్ ఆన్ సైజ్. ఓకేనా? చూడండి ఇక్కడ మైక్రో కంప్యూటర్స్ అంటే మన పర్సనల్ కంప్యూటర్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ ఇమేజ్ లో మీరు చూసినట్టయితే ఇదే కదా పర్సనల్ కంప్యూటర్, మనం డెస్క్టాప్ మీద ఉంచుకొని యూజ్ చేస్తున్నటువంటివి. ఓకేనా? అట్ సేమ్ టైం ఏంటంటే మైక్రో కంప్యూటర్స్ లో మనకి అగైన్ ఈ డెస్క్టాప్ కంప్యూటర్ అంటే మన బెంచ్ పైన ఉంచి వాడే కంప్యూటర్స్ అన్నింటినీ మనం డెస్క్టాప్ కంప్యూటర్స్ అని చెప్తాం అనమాట. ఓకేనా? ల్యాప్టాప్ కంప్యూటర్స్ అంటే ఐడియా ఉంది కదండి అందరికి. ఏమంటే మీరు కొంచెం వీడియో ఆఫ్ చేసుకోవాలి, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. సో ల్యాప్టాప్ కంప్యూటర్స్ అంటే మన ఒడి ఉంటుంది కదండి, ఒడిని ల్యాప్ అని చెప్తాం అనమాట. ఒడి పైన పెట్టుకొని వాడేటువంటి కంప్యూటర్స్ ని ల్యాప్టాప్ కంప్యూటర్స్ అని కాల్ చేస్తాము. పామ్ టాప్ కంప్యూటర్స్ అంటే చేతి మీద ఉంచుకొని వాడేటువంటి కంప్యూటర్స్ ని పామ్ టాప్ కంప్యూటర్స్ అని చెప్తామండి. ఓకేనా? సో మైక్రో కంప్యూటర్స్ లో అగైన్ ఈ 3 టైప్స్ ఉన్నాయండి. ఓకేనా? సో మైక్రో కంప్యూటర్స్ అని వీటి ఎందుకు పేరు వచ్చిందంటే పర్సనల్ కంప్యూటర్స్ లో మనం ఎస్టర్డే క్లాస్ లో చెప్పుకున్నాం కదండి, సిపియులో మనం ప్రాసెసర్ అనేది యూజ్ చేయడం జరిగిందని. ఎప్పుడైనా 4th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వచ్చినప్పుడు సిపియులలో ప్రాసెసర్ అనేది యూజ్ చేయడం జరిగిందని చెప్పుకున్నాం కదా. సో 4th జనరేషన్ ముందుకు ఏమున్నాయని చెప్పుకున్నాం, ఐసీసీ యూజ్ చేయడం జరిగింది చెప్పుకున్నాం కదా. సో 4th జనరేషన్ లో సిపియు వచ్చింది కదా. సో ప్రాసెసర్ యూజ్ చేయడం వల్ల దీనికి మైక్రో కంప్యూటర్స్ అని చెప్పి పేరు పెట్టడం జరిగిందండి. ఓకేనా? సో వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామండి మైక్రో కంప్యూటర్స్ ని? పర్సనల్ కంప్యూటర్ అంటే ఓన్లీ ఒక పర్సన్ సపరేట్ గా తన యూసేజ్ మాత్రమే యూజ్ చేసుకుంటారు కదా. సో సెకండ్ వన్ వచ్చేసి మినీ కంప్యూటర్స్ అండి. మినీ కంప్యూటర్స్ అనేటివి ఈ మైక్రో కంప్యూటర్స్ కంటే ఇంకా చాలా చిన్న సైజ్ లో ఉంటాయండి. ఇప్పుడు మీరు నార్మల్ ల్యాప్టాప్ చూసినట్లయితే 15 ఇంచెస్ ఉంటాయండి, కానీ మినీ కంప్యూటర్స్ ఏంటంటే జస్ట్ మీకు 6 to 7 ఇంచెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం నార్మల్ మొబైల్స్ ఉన్నాయి కదండి, నార్మల్ మొబైల్స్ కంటే 1 ఇంచ్ ఎక్కువ ఉంటుందండి అంతే. సో మీరు ఈ మినీ కంప్యూటర్స్ ని ఎక్కువగా ఎక్కడ చూస్తుంటారంటే ఇంగ్లీష్ మూవీస్లలో ఎక్కువగా చూస్తుంటారండి. అట్ ద సేమ్ టైం రీసెంట్ గా చాలా మూవీస్లలోకి వీటిని యూజ్ చేయడం జరిగింది. ఈనాడు సినిమా వస్తున్నారండి ఎవరైనా? కమల్ హాసన్ అండ్ వెంకటేష్ మూవీని
అందులో కూడా కమలాస్ ఇటువంటి కంప్యూటర్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇటువంటి కంపెనీస్ ఇటువంటి కంప్యూటర్లను ఎక్కడెక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి కానీ కంపెనీస్, ఇప్పుడు మనం తింటున్న లేస్ ప్యాకెట్స్ అయినా కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఏవైనా ఒక డివైస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాయి కదా కంపెనీస్, సిమెంట్ ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, ఎటువంటి కంపెనీస్ లో అయినా సరే ఇటువంటి మినీ కంప్యూటర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. డేటాబేస్ మేనేజ్మెంట్ అండి, ఇప్పుడు మనం స్టోర్ చేసుకున్నటువంటి డేటాని, ఈవెన్ మీరు ఇప్పుడు చాలా మంది ఫేస్బుక్ వాడుతూ ఉంటారు కదండి. ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో మీరు ఒక మూవీని డౌన్లోడ్ చేస్తున్నారంటే అది 700 MB నుంచి 800 MB వరకు ఒక్కొక్క వీడియో ఫైల్ ఉంటుంది. ఓకేనా. అలాంటి మూవీస్ యూట్యూబ్లో ఎన్ని వేల వీడియోస్ ఉండొచ్చండి. అటెండెన్స్ షీట్ అంటే నాకు టైం అయిందా అండి. షణ్ముఖ గారు, షణ్ముఖ సార్ చెప్పండి సార్. అదేదో ఫీడ్బ్యాక్ ఫామ్ అని అటెండెన్స్ షీట్ అంటే ఇవ్వండి. సో అందరూ ఒకసారి వినండి. ఎవరే కానీ చాట్ బాక్స్ లో మీరు చాట్ చేయకండి. ఓకేనా. మీరు చాట్ చేసినట్లయితే ఆ అటెండెన్స్ షీట్ యొక్క లింకు, ఫీడ్బ్యాక్ ఫామ్ యొక్క లింకు అన్ని పైకి వెళ్ళిపోతాయండి. మళ్ళీ చాలా మంది దాన్ని తీసుకోలేరు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు సార్ మీకు రెండు లింక్స్ అక్కడ పేస్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఫిల్ చేయండి. అలాగే మీరు 5 minutes బ్రేక్ తీసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా. ఓకేనా అండి. యా ఓకే అండి. సో ఇంకా అంతా స్టాప్ చేయండి. సార్ అయితే ఒక నిమిషం అంతా స్టాప్ చేస్తే సార్ మీకు ఆ లింక్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఓకేనా. షణ్ముఖ సార్ ఆ చాట్ బాక్స్ లో అన్ని షేర్ చేస్తాను. ఎవరిని ఏంటండి చాట్ బాక్స్ లో ఎవరు రెస్పాండ్ ఇవ్వద్దని చెప్పండి. నేను షేర్ చెప్పాను, నేను చెప్పాను. ఇప్పుడు చాట్ బాక్స్ లో ఇంకా ఆర్డర్ చేయండి, ఆయన పంపిస్తున్నారు. ఓకేనా. ఓకే ఓకే. టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అట్లా పంపండి. ఓకేనా. అన్ని షేర్ చేస్తా. కాదండి, ఈ ఓకే ఓకే సార్. టెలిగ్రామ్ లో కూడా పంపించండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరూ ఒకసారి మీ వీడియోస్ ఆన్ చేయండి సార్. స్క్రీన్ షాట్ తీసుకోవాలా. యా. So everybody switch off your cameras. మీకు నేను ఇక్కడ 2 ఫామ్స్ షేర్ చేశానండి. ఒకటి వచ్చేసి రిజిస్ట్రేషన్ లింక్, ఇంకొకటి వచ్చేసి డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్, అటెండెన్స్ షీట్. సార్ టెలిగ్రామ్ లింక్స్ కూడా షేర్ చేస్తాను, మీరే యాడ్ అవ్వండి.
సార్ చాట్ బాక్స్ లో రెస్పాండ్ ఇవ్వకండి సార్. వాట్సాప్ నెంబర్ ఏం లేదు సార్, ఓన్లీ టెలిగ్రామ్ లింకే. వాట్సాప్ క్రియేట్ చేస్తే మేము టెలిగ్రామ్ గ్రూప్ లో ఇంటిమేట్ చేస్తాం. దయచేసి ఎవరు రెస్పాండ్ అవ్వకండి. మిగిలిన వాళ్ళందరూ ఆ లింక్స్ క్లిక్ చేసుకొని ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ 2 లింక్స్ పెట్టాను కదండి, రెండిట్లో రిజిస్టర్ అవ్వండి ఖచ్చితంగా. మీకు అలాగే ఈ లింక్స్ ని నేను టెలిగ్రామ్ లో కూడా షేర్ చేస్తా. సార్ 2 ఫామ్స్ ఫిల్అప్ చేయాలండి సార్. దయచేసి చాట్ బాక్స్ లో రెస్పాండ్ ఇవ్వకండి సార్. ఒక 5 మినిట్స్, మిగతా వాళ్ళందరూ అవి తీసుకోవాలి కదా లింక్స్. మీకు నేను టెలిగ్రామ్ లో కూడా ఈ లింక్స్ 2 షేర్ చేస్తాను. అందరూ కంపల్సరీ మ్యాండేటరీగా ఫిల్అప్ చేయండి. సరే, ఏం కాదు, మీరు ఇంకో మెయిల్ అయినా క్రియేట్ చేసుకొని ఇప్పుడు లాగిన్ అవ్వచ్చు. మీ పేరు మీద ఇంకొక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యారంటే మా దగ్గర మెయిల్ ఉందంటే లాస్ట్లో మీకు ఎగ్జామ్ పెట్టాలనే కూడా మేము ఒక షీట్ షేర్ చేస్తాము. అప్పుడు మెయిల్ షేర్ చేసినా సరిపోతుంది. ఇప్పుడైతే మీరు కొత్త మెయిల్ క్రియేట్ చేసుకొని అయినా మీరు ఫిలప్ చేయొచ్చు. ఈ రోజు ఫిలప్ చేస్తే నేను నిన్నటి అటెండెన్స్ కూడా కన్సిడర్ చేసి వేసుకుంటానండి. సార్ 2 లింక్స్ ఒకటే అంటే, ఒకటి వచ్చేసి వీక్లీ ఫీడ్బ్యాక్ కోసం, ఒకటి వచ్చేసి డైలీ ఫీడ్బ్యాక్ కోసం తీసుకుంటాం సార్. మామూలుగా అయితే మీకు స్టార్ట్ అయింది నిన్ననే. అన్ని కోర్సెస్కి మాకు రెగ్యులర్గా వీక్లీ అంటే ప్రతి థర్స్డే ఒకసారికి మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ థర్స్డే మళ్ళీ అది వస్తుంది అనమాట, అదే లింక్ వచ్చేసి. కాబట్టి 2 ఫిల్అప్ చేయండి సార్. 2 హెడ్ ఆఫీస్కి వెళ్తాయి అనమాట. ఎస్ సార్, ఫీడ్బ్యాక్ ఫామ్ని అటెండెన్స్గా కన్సిడర్ చేస్తాం. సార్ అప్పుడే ఎగ్జామ్ ఉంటుందని ఎవరు ఇంటిమేట్ చేయలేదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది సార్. ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఒకటి ఏమన్నా ప్రీ ట్రయల్ టెస్ట్ పెడతాము, ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఎవరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. 2 లింక్స్ ఒకటేనండి, కానీ 2 ఫిల్అప్ చేయండి. ఒకటి హెడ్ ఆఫీస్కి, ఒకటి డైలీ అటెండెన్స్ కోసం అండి. సార్ ఇది 40 అవర్స్ క్లాస్ సార్. డైలీ 2 అవర్స్ జరగాల.
ఇంకా మీరే కన్సిడర్ చేసుకోండి డేటు. 40 hours క్లాస్ అయిపోయినాక ఎండ్ ఆఫ్ ది డే మీకు ఎగ్జామ్ ఉంటుందండి. మళ్ళీ మీకు ఈ కోర్స్ అయిపోయిన నెక్స్ట్ కోర్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. నెక్స్ట్ కోర్స్ నేర్చుకోవచ్చు. ఆ తర్వాత ఇంకో కోర్స్ అనేది ఉంది సార్. మెయిల్తో ఓపెన్ చేయాలి సార్. మెయిల్ ఓపెన్ చేయండి సార్. సార్ దయచేసి కెమెరాస్ అందరినీ ఆఫ్లోనే ఉంచండి. మీరు ఆన్ చేయడం వల్ల డిస్ట్రాక్ట్ అవుతారు ట్రైనర్ సార్. కొంతమంది ఆన్ ఆఫ్ చేస్తున్నారు పద్దాకల. అలాగే మీరు ఒకటి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఎండ్ ఆఫ్ ది సెషన్ 15 minutes మీకు డౌట్ సెషన్ అని పెట్టామన్నమాట. అప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నాయో క్లారిఫై చేసుకోండి. మీరు సెషన్ మధ్యలో అనవసరంగా కొంతమంది అటెండెన్స్ ఫామ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. నేను స్టార్టింగ్లోనే నిన్ననే చెప్పాను, మీకు అటెండెన్స్ ఫామ్ అనేది మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు కానీ ఎండ్ ఆఫ్ ది సెషన్ కానీ షేర్ చేస్తాను. ఈ మధ్యలో మీరు మాట్లాడటము చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వడం వల్ల క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. మీకు ఏదన్నా అవసరం ఉంటే చాట్ బాక్స్లో సార్ చెప్పినప్పుడు మటుకే మీరు రెస్పాండ్ ఇవ్వండి. మిగతా అప్పుడు రెస్పాండ్ ఇవ్వడం వల్ల సార్కి క్లాస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మీ ఒక్కరి వల్ల మిగతా వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక్క నిమిషం సార్, నేను చెప్తాను. ఓకే అండి. ఇప్పుడైతే మీరు అందరు క్లాస్ వినండి సార్. ఎండ్ ఆఫ్ ది సెషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. యూ కెన్ స్టార్ట్ ది సెషన్ సార్. ఓకే. ప్రభు చివరి గురించి ఓకే అండి. ప్రభు చెవురు గారు ఏమంటున్నారంటే, సో ఇప్పుడు నార్మల్గా అందరికి ఇక్కడ నా వాయిస్ వినపడట్లేదు అంటున్నారు కదా చాలా మంది. సో ఏంటంటే మీరు జూమ్ యాప్లో లాగిన్ అయినప్పుడు మీ మైక్ సెట్టింగ్స్ మీరు అన్నిట్లో పెట్టుకోవడం కానీ, జాయిన్ అయ్యేటప్పుడు ఎలా జాయిన్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం ఇప్పుడు మీ నేమ్స్ ఉన్నాయి కదండి, నేమ్స్ ఏంటి ఎలా చేంజ్ చేసుకోవాలి, వీటన్నిటి మీద ఒక వీడియో చేసి అందరికి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్స్లో చేస్తామండి. ఓకేనా సార్? ఏంటంటే దీనికి సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, షేర్ చేస్తాం సార్. టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను, చెప్పండి సార్. ఓకే, అలా షేర్ చేయడం అని పర్లేదండి. రేపు ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అని జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ అటెండెన్స్ ఫామ్ అయితే అందరూ ఫిల్అప్ చేస్తున్నారు కదండి. అటెండెన్స్ ఏవైతే ఫామ్స్ పంపించున్నారో అవి కంప్లీట్ అయ్యట్లే కదా, క్లాస్ అనేది స్టార్ట్ చేయమంటారు ఇంకా. ఓకే, ఇంకా ఎవరైనా ఫిల్అప్ చేయకుంటే క్లాస్ ఎండింగ్లో ఫిల్అప్ చేయండి. ఓకేనా, రైట్. సో మినీ కంప్యూటర్స్ అని చెప్పుకున్నాం కదండి. సో మైక్రో కంప్యూటర్ కంటే చాలా తక్కువ సైజులో ఉంటుంది అనమాట ఈ మినీ కంప్యూటర్. ఈ మినీ కంప్యూటర్ అనేది చాలా తక్కువ సైజులో ఉన్నప్పటికీ కూడా వీటికి వాడేటువంటి ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది కదండి. ఇప్పుడు మన పర్సనల్ కంప్యూటర్ మైక్రో కంప్యూటర్స్ లో మన పర్సనల్ కంప్యూటర్ అని చెప్తున్నాం కదా, వాటికి మనం ఒక సిపియుని వాడుతున్నాం. కానీ మినీ కంప్యూటర్స్ కలా కాదండి, వీటిలో ఉన్నటువంటి ప్రాసెసర్ అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉంటుందండి. ఈ మినీ కంప్యూటర్ అనేది మైక్రో కంప్యూటర్ గాను, అట్ ది సేమ్ టైం ఇందాక మన క్లాసిఫికేషన్ లో చెప్పుకున్నాం కదా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అని, ఈ రెండింటికి మధ్యలో వీటి ఆపరేషన్ ఉంటుందండి. అటు పర్సనల్ కంప్యూటర్ కంటే ఎక్కువగాను, అట్ ది సేమ్ టైం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ కంటే తక్కువగానే వీటి ఆపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. సో వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం, కంపెనీస్లలో మ్యానుఫ్యాక్చరింగ్లలో యూజ్ చేస్తారని చెప్పుకున్నాం. అట్ ది సేమ్ టైం డేటాబేస్ మేనేజ్మెంట్ అండి. అదే డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం కదా, అలాగే ఫేస్బుక్లో కూడా మనం ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటామండి.
సో అప్లోడ్ చేస్తున్నది ఓన్లీ మనం ఒక్కళ్ళమేనా? కాదు కదా. సో టోటల్ వాళ్ళు అందరూ అందరము యూజర్స్ ఏనండి. ఒక్కొక్కళ్ళు రోజుకి ఒక వీడియో అప్లోడ్ చేసుకున్నా కానీ మన పాపులేషన్ ఎంతండి? టోటల్ వరల్డ్ పాపులేషన్ 700 crores కదా. దాంట్లో 50 members కాకపోయినా 20 members తీసుకున్నా కానీ తక్కువలో తక్కువ మనకి 100 crores మంది అవుతారండి. 100 crores వీడియోస్ ఒక్కొక్కటి మనకి 1 GB అనుకున్నా కానీ లాట్ ఆఫ్ డేటా అవుతుంది కదా. సో ఆ లాట్ ఆఫ్ డేటా అంతా ఎక్కడ అప్లోడ్ చేస్తున్నారు? ఏ పర్టికులర్ వెబ్సైట్ అయితే ఉందో, యూట్యూబ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఆ వెబ్సైట్ అనేది ఏదైనా ఉండొచ్చు అనమాట. సో అక్కడ వాళ్ళ వెబ్ సర్వర్లో మన డేటా అనేది మనం స్టోర్ చేసుకున్నాం కదా. సో ఆ డేటా అంతా వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు? సో త్రూ యూజింగ్ దిస్ మినీ కంప్యూటర్స్ అనమాట. ఓకేనా. సో డేటాబేస్ మేనేజ్మెంట్ అనేది ఈ మినీ కంప్యూటర్స్ అనేది యూజ్ చేసుకొని చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అట్ ద సేమ్ టైం రైల్వేస్ అండి, ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ కిందకే ఈ రైల్వేస్ అనేది వస్తాయండి. సో ఎలా అంటే ఇప్పుడు మన టోటల్ ఇండియాలోని పాపులేషన్ 120 crores కదండి. డైలీ 10 కోట్ల మంది ట్రావెల్ చేస్తున్నా అన్నా కానీ ఒక ట్రైన్లో మినిమం అంటే ఒక్క బోగికి 70 members ఉంటారు. అలాంటి 20 bogiesకి thousands of members అవుతారు. అలాంటి ట్రైన్స్ మన ఇండియాలో డైలీ ఎన్ని రన్ అవుతున్నాయి? సో ప్రతి ఒక్కరు రిజర్వేషన్ చేసుకోవడం జరుగుతుందండి. ఆ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళ నేమ్స్, ఆధార్ నెంబర్స్, ఫోన్ నెంబర్స్, వాళ్ళ ఏజ్, వాళ్ళ మేలా ఫీమేలా, వాళ్ళ ఏ ఊరు అడ్రస్ అన్ని కూడా మనం రిజిస్ట్రేషన్ ఫామ్ లో రాయడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఉన్న డీటెయిల్స్ వాళ్ళు కంప్యూటర్ లోకి ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో అవి నార్మల్ కంప్యూటర్స్ లో వాళ్ళు ఎంటర్ చేసుకున్నట్లయితే ఆ డేటా మొత్తాన్ని ఇండియన్ రైల్వే వాళ్ళు ఆ డే ఎండింగ్ కి, ఐ మీన్ ఎండ్ ఆఫ్ ది డే, టోటల్లీ ఇండియాలో ఇంతమంది ట్రావెల్స్ ఈరోజు జర్నీ చేస్తున్నారు, సో మనకి ఇంత అమౌంట్ అనేది రావడం జరిగింది, సో మనం ఇంత ఖర్చు చేయడం అనేది జరిగింది, ఇంత అనేది మిగులు జరిగింది అని చెప్పేసి ఎండ్ ఆఫ్ ది డేకి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు కదా. సో ఇట్లా లాట్ ఆఫ్ డేటాని రైల్వేస్ వాళ్ళు ఇటువంటి మినీ కంప్యూటర్స్ యూజ్ చేసి అనేది వాళ్ళు చేయడం జరుగుతుందండి. ఓకేనా. అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ సెక్టర్స్ లో కూడా అండి. సో బ్యాంక్స్ కూడా అంతేగాని సేమ్ రైల్వే నెట్వర్క్ మాదిరి ప్రతి ఒక్క మండలం కానీ ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి కానీ ఒక బ్యాంక్ అనేది ఉండడం జరుగుతుందండి. ఒక పర్టికులర్ ఏదైనా ఒక బ్యాంక్ ఆర్గనైజేషన్ తీసుకుంటే హెచ్డిఎఫ్సి కానీ ఎస్బీఐ కానీ వాటి సబ్ బ్రాంచెస్ అంతా పర్సనల్ కంప్యూటర్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. మెయిన్ బ్రాంచెస్ ఉంటాయి కదండి. సో కొన్ని జిల్లాలన్నిటి కలిపి కొన్ని రీజియన్స్ కలిపేసి లేదా కొన్ని డివిజనల్స్ కలిపించేసి ఒక పెద్ద బ్యాంక్ అనేది ఉండడం జరుగుతుంది. అటువంటి చోట్ల ఏంటంటే అండి ఇటువంటి మినీ కంప్యూటర్ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇదండి మినీ కంప్యూటర్స్ గురించి. సో మైక్రో కంప్యూటర్ కంటే చాలా తక్కువ సైజులో ఉంటాయి. ఆపరేషన్ విషయానికి వస్తే మైక్రో కంప్యూటర్ కంటే వీటి ఆపరేషన్ చాలా మెరుగ్గా ఉంటుంది. సో థర్డ్ ఉంటుంది అనమాట. వీటితో పోల్చుకుంటే మినీ కంప్యూటర్ యొక్క ఆపరేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం నిన్న ఏమని చెప్పుకున్నాం, అప్గ్రేడ్ అవుతూ వెళ్తూ ఉంటాం అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకి క్లాసిఫికేషన్ సైజుని బట్టి డివైడ్ చేస్తున్నా కానీ వీటి ఆపరేషన్ వైజ్ గా మనం వెళ్తున్నాం. ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్ ఏంటండి, ఓన్లీ ఒక పర్సన్ సింగిల్ యూజర్ అనమాట. ఇండివిజువల్ గా తను యూజ్ చేసుకోవడానికి మైక్రో కంప్యూటర్స్ అనేవి యూజ్ చేయబడ్డాయి అనమాట. మినీ కంప్యూటర్స్ ఏంటి, ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ అనమాట. బ్యాంక్స్, రైల్వేస్ ఇటువంటి ఆర్గనైజేషన్స్ అనేవి వాటిని యూజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కమింగ్ టు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనమాట. సారీ ఇక్కడ స్పెల్లింగ్ అనేది మిస్టేక్ వచ్చింది. ఓకేనా. సో మెయిన్ ఫ్రేమ్ అనేది మెయిన్ ఫ్రేమ్ కాదు, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి ఈ బిజినెస్ అండి. ఈ బిజినెస్ అంటే ఎలక్ట్రానిక్ బిజినెస్. అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువుల్ని సేల్ చేయడం కాదండి. మన ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్స్ ఉన్నాయి కదా. సో ఈ ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్స్ అనేటివి ఆల్ వరల్డ్ లో అయినా కానీ ఇటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి అనమాట, బిజినెస్ ప్లాట్ఫామ్స్. ఓకేనా. అటువంటి వాటిని కంట్రోల్ చేయడానికి కానీ ప్రాసెస్ చేయడానికి కానీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా. ఇది సైజులో కూడా చాలా పెద్దదండి. ఆడియో క్లారిటీ లేదంటున్నారు అనుష గారు అనంతపురం నుంచి. అందరికి క్లారిటీ ఉందండి. సో ఓకే, వెరీ స్లోగా ఉందా? ఇంకెవరైనా రెస్పాండ్ అవ్వండి. క్లారిటీగానే ఉంది కదా వాయిస్. ఏమంటే అనుష గారు మీ దగ్గరే నెట్ అనేది చాలా స్లోగా వస్తున్నట్టుంది. బెటర్ టు మూవ్, ఎక్కడైతే మీకు నెట్ బాగా వస్తుందో అక్కడికి వెళ్ళండి. ఓకేనా. సో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి ఈ బిజినెస్ ప్లాట్ఫామ్స్ లో యూజ్ చేస్తున్నారండి. ఓకేనా. అలాగే ఈ కామర్స్ సైట్స్ అండి.
ఈ కామర్స్ సైట్ అంటే ఐడియా ఉంది కానీ అంటే మన ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఇటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ సైట్ని డన్ చేస్తాయండి. ఇప్పుడు మన యోనో ఎస్బీఐ యాప్ ఉంది కదా, సో ఎస్బీఐ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆన్లైన్లో జరుగుతున్నాయి కదా, ఆ యోనో ఎస్బీఐ వాళ్ళు ఇటువంటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ సైట్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే యూజర్స్ అనే వాళ్ళు ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ లో చాలా ఎక్కువ మంది ఉంటారు అనమాట. ఓకేనా, వాటిని ప్రాసెసింగ్ చేయడానికి, కంట్రోలింగ్ చేయడానికి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి వాడడం జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఆర్మీ ఫోర్సెస్ ఉంటాయి కదండి, ఇండియన్ నేవీలో కానీ మిలిటరీ ఫోర్స్ లో కానీ ఇవే ఇటువంటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ని వాడటం జరుగుతుందండి. ఓకేనా, అలాగే డ్రగ్స్ అంటే మనం నార్మల్గా వింటున్నట్టు కొకైన్ ఇట్లాంటివి ఏం కాకుండా మన టాబ్లెట్స్ ఉంటాయి కదండి, రైట్ అండి, హెవీ డేటా కంట్రోల్ కి వీటిని యూజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం డ్రగ్స్ ఉంటాయి కదండి, మన టాబ్లెట్స్ కొన్ని టాబ్లెట్స్ ఉన్నప్పుడు మనకి నిద్ర వచ్చేస్తుంటుంది అనమాట. సో ఆ టాబ్లెట్స్ అన్ని ఇటువంటి డ్రగ్ కంటెంట్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఆ టెస్టింగ్ ఆఫ్ డ్రగ్స్ లో ఇటువంటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అయితే యూజ్ చేస్తారనమాట. ఓకేనా, స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ అండి కంపేర్ టు ఆ రెండింటితో పోల్చుకుంటే వీటి ఆపరేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఓకేనా, సో ఎయిర్ ఫోర్స్ అని చెప్పుకున్నాం కదండి, సో ఎయిర్ ఫోర్స్ అంటే ఎట్లా అంటే అండి, ఫస్ట్ స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ ఇప్పుడు మనకి అన్నిటికంటే చాలా స్పీడ్ అయినటువంటి వెహికల్స్ ఏంటండి, ఏరోప్లేన్సే కదా. మనం తొందరగా ట్రావెల్ చేయాలంటే ఏరోప్లేన్స్ కదా మనం ప్రిఫర్ చేస్తాము. ఓకేనా, అటువంటి ఏరోప్లేన్స్ ఎయిర్ ఫోర్స్ లో కూడా ఇటువంటి కంప్యూటర్స్ ని యూజ్ చేయడం జరుగుతుందండి. ఒక ఎయిర్పోర్ట్ లో మీరు అల్లనేష్ ఒక మూవీ ఉందండి, ఆహనా పెళ్ళంటే అని, అందులో బ్రహ్మానందం అల్లనేష్ ఒక ఏరోప్లేన్ లో వెళ్తారనమాట. సో ఆ ఏరోప్లేన్ నడుపుతున్నటువంటి పైలట్ అక్కడ స్కిప్ అయిపోతే వీళ్ళిద్దరిని ఒకరు అది మానిటరింగ్ చేస్తుంటారు అనమాట. సో ఇన్ని డిగ్రీస్ యాంగిల్లో మీరు ఫ్లై అవ్వండి, ఇన్ని డిగ్రీస్ యాంగిల్లో మీరు రావండి అని చెప్పేసి. సో ఇక్కడ మనకి రోడ్డు పైన ట్రాఫిక్ అయితే మనకు కనిపిస్తుందండి, కానీ అక్కడ పైన ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఎలా అనలైజ్ చేయగలుగుతారంటే ఇటువంటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ యూజ్ చేసేసి ఏ ఏరోప్లేను ఎంత దూరంలో ఉంది, సో ఈ ఏరోప్లేన్ ఎలా వెళ్ళాలని చెప్పేసి ఈ మెయిన్ ఫ్రేమ్ రైట్ రాడార్ అంటే మళ్ళీ మనకి అండర్ వాటర్ వస్తుంది కదండి. సో ఇలాంటివన్నీ యూజ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, వీటి కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి కంపేర్ టు ఆ మైక్రో కంప్యూటర్స్ అండ్ మినీ కంప్యూటర్స్ తో పోల్చుకుంటే వీటి కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సో ఫైనల్ వన్ వచ్చేసి సూపర్ కంప్యూటర్ అండి. సో బేసికల్ గా ప్రీవియస్ చూస్తే ఏముందండి, ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది ఎలాంటి సైజులో ఉందండి, ఇక్కడ చూడండి, ఇటు ప్రాసెస్ ఉన్నాయి చూడండి, లాకర్ షేప్ లో ఇవన్నీ ఉన్నాయి, ఒకే రోలో ఉన్నాయి కదా. సో కమింగ్ టు సూపర్ కంప్యూటర్కి వచ్చేసరికి అలాంటివి నెంబర్ ఆఫ్ ఉంటాయండి. సో ఇలా స్ట్రైట్ లైన్సే కాదు, మళ్ళీ ఇట్లా మీకు లెఫ్ట్ కూడా ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో నార్మల్గా మనం ఒక గోడౌన్స్ చూస్తుంటాం కదా మన ఊర్లలో, అటువంటి గోడౌన్ అనేది సరిపోతుందండి వీటికి సూపర్ కంప్యూటర్ సైట్ అనమాట. సో ఇవి ఎట్లాంటి ఆపరేషన్ చేస్తాయంటే అండి, వెరీ వెరీ లార్జ్ ఆపరేషన్స్ కి వీటిని యూజ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, సో ఇప్పుడు నార్మల్గా మన కంప్యూటర్ అంటే ఏం చేస్తుందని చెప్పుకున్నాం, 100 మనుషులు చేసే పనిని ఒక కంప్యూటర్ చాలా తొందరగా చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఈ సూపర్ కంప్యూటర్స్ ఏం చేస్తాయంటే పర్ సెకండ్ కి మినిమం అంటే చాలా తక్కువ 1 మిలియన్ అంటే 10 లక్షలు కదా, అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు కదండి, అలాంటి మిలియన్స్ 10,000 మిలియన్స్ అనే ప్రాబ్లమ్స్ ని సింగిల్ సెకండ్స్ లో సాల్వ్ చేయగలుగుతుందండి. ఓకేనా, సో వీటిని ఎక్కడ యూజ్ చేస్తారంటే అండి, స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సెంటర్లో యూజ్ చేస్తారండి. మన నెల్లూరు దగ్గర శ్రీహరికోట కానివ్వండి, అట్ ద సేమ్ టైం అమెరికా వాళ్ళు యూజ్ చేసిన నాసాలో కానివ్వండి, ఇటువంటి కంప్యూటర్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, వీటి స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ ఇప్పుడే చెప్పాం కదండి ఎంత స్పీడ్ గా ఉంటుందో, 1 సెకండ్ కి 10,000 మిలియన్స్ చేస్తుంది అనమాట వీటి ప్రాబ్లమ్స్. ఓకేనా, ఎర్త్ క్వేక్ ఎప్పుడు వస్తుందని చెప్పేది కూడా ఇటువంటి డివైస్ ని యూజ్ చేసుకుని చేయడం జరుగుతుందండి. ఓకేనా, న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి కదండి, అణుబాంబులు,
ఒక అనుభవం పడిందని చెప్పేసి జపాన్ లో దేశం అంతా నాశనం అయిపోతుందని చెప్తుంటాం కదా, అటువంటి న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ చేయడానికి కూడా ఇటువంటి వాటిని యూజ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. ఎటువంటి సూపర్ కంప్యూటర్స్ మన ఇండియా వైడ్ లోకి వచ్చేసరికి ప్రత్యూష్ అని ఒకటి ఉందండి, 2018లో డిక్లేర్ చేయడం జరిగింది. దీన్ని బిల్డప్ చేయడానికి 480 కోట్ల ఖర్చు వచ్చిందండి. ఓకేనా. ప్రత్యూష్ అనేది, ఓకేనా, ప్రత్యూష్ అనే కంప్యూటర్ ఒకటి ఉందండి. దాన్ని ఐఐటి ముంబై కంపెనీ వాళ్ళు, ముంబై కాలేజ్ వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఈ ఫోటోలో కనిపిస్తుంది కదండి, సమ్మిట్ అని చెప్పేసి, ఇది యుఎస్ఏ వాళ్ళదండి. ప్రపంచంలోనే ఎక్కువ స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ చేయగలిగేటువంటి కంప్యూటర్ ఇది. దీన్ని బిల్డప్ చేయడానికి 12,000 కోట్లు అనేది ఖర్చు వచ్చిందండి. ఓకేనా. సో ఇప్పుడు రీసెంట్ గా ఏమైందంటే అండి, 2020లో జపాన్ అనే కంట్రీ వాళ్ళు ఇటువంటి కంప్యూటర్ని ఇంకోటి తయారు చేయడం జరిగింది. దాని కాస్ట్ వచ్చేసి 40,000 crores ఎంతో సంథింగ్ ఉందండి. అది ఇంకా వాడుకలోకి రాలేదు కానివ్వండి, దీనికంటే అది ఇంకా చాలా ఫాస్ట్ అండి. ఓకేనా. దాని పేరు వచ్చేసి ఫుగుకు. ఓకేనా. FUGUKU అనమాట, ఫుగుకు. ఓకేనా. సో ఇక్కడి వరకు సెకండ్ క్లాసిఫికేషన్ అండి, బేస్డ్ ఆన్ సైజు, మైక్రో కంప్యూటర్స్, మినీ కంప్యూటర్స్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అండ్ సూపర్ కంప్యూటర్స్. ఓకేనా. ఈ 4 క్లాసిఫికేషన్స్ మనం వాటి సైజుని బట్టి మనం డివైడ్ చేసుకున్నాము. ఓకేనా. సో ఓవరాల్ గా ఓవర్ వ్యూ ఏంటండి ఈ 4టిది. ఇది నా పాయింటర్ కనిపిస్తుందా మీకు? మైక్రో కంప్యూటర్ అనేది సింగిల్ యూజర్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. పర్టికులర్ తనకి ఏదైతే అవసరమో తను చేసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కి మనం యూజ్ చేస్తున్నటువంటి ల్యాప్టాప్స్ అవ్వచ్చు, డెస్క్టాప్ అవ్వచ్చు, మొబైల్స్ అవ్వచ్చు, టాబ్లెట్స్ అవ్వచ్చు అండి. మినీ కంప్యూటర్స్ అంటే ఎక్కడెక్కడ యూజ్ కొంచెం పెద్ద ఆర్గనైజేషన్ లో యూజ్ చేస్తారని చెప్పుకున్నాం. ఇక్కడ బ్యాంక్స్, రైల్వేస్ ఇటువంటి కంపెనీ సెక్టార్స్లలో యూజ్ చేస్తారని చెప్పుకున్నామండి. తర్వాత ఏంటి, వాటికంటే పెద్ద సైజు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, ఇవి ఎక్కడ యూజ్ చేస్తారని చెప్పుకున్నాం. సూపర్ కంప్యూటర్స్ వచ్చేసి స్పేస్ రీసెర్చ్ సెంటర్లలో యూజ్ చేస్తారని చెప్పుకున్నాం కదా. సో వీటికి ఇక్కడ దాకా మీరంతా క్లియరే కదండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సెకండ్ క్లాస్ లిస్ట్ అండి, బేస్డ్ ఆన్ సైజ్ పైన ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అవునండి, ఎగ్జాంపుల్ ఇస్రో, నాసా, లక్ష్మణ్ నాయక్ గారు, రైట్. ఇప్పటి వరకు ఈ సెకండ్ 2 క్లాసిఫికేషన్స్ అందరు క్లియర్ గా ఉన్నారు కదండి. రైట్. సో ఫైనల్ వన్ ఏంటండి మనకి, ఫైనల్ క్లాసిఫికేషన్ వెయిట్ పైన మనం చేసామని చెప్పుకున్నాము. ఎవరికైనా గుర్తుందా చెప్పండి అట్లా. ఫైనల్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ వాట్? రైట్, పర్పస్. ప్రదీప్ శెట్టి గారు రైట్ అండి. బేస్డ్ ఆన్ పర్పస్ అంటే మనకు వాటి ఉపయోగం ఏంటండి, ఎటువంటి ఉపయోగాలకి మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇందులో మనకి జస్ట్ ఓన్లీ 2 ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ పర్పస్ యూజ్ చేసేటువంటి కంప్యూటర్స్. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి స్పెషల్ పర్పస్ యూజ్ చేసేటువంటి కంప్యూటర్స్. ఓకేనా. సో జనరల్ కంప్యూటర్స్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం, జనరల్ అంటే ఏంటంటే మనకి నార్మల్ గా, జనరల్ మీన్స్ సహజత్వం, న్యాచురల్. ఓకేనా. సో విచ్ కంప్యూటర్స్ ఆర్, ఏవైతే విచ్ కంప్యూటర్స్ ఆర్
used for to do general operation. They are called జనరల్ పర్పస్ కంప్యూటర్స్. ఓకేనా? సో ఎటువంటి కంప్యూటర్స్ అయితే మనము నార్మల్ ఎటువంటి నార్మల్ వాటికి వాడతామో వాటిని జనరల్ కంప్యూటర్స్ అని చెప్పి కాల్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఇంకా సేమ్ దానికి క్వైట్ ఆపోజిట్ అండి, మనకి ఆ నేమ్ లోనే మనకి ఇండికేషన్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో జనరల్ పర్పస్ కంప్యూటర్, జనరల్ పర్పస్ యూజ్ చేసే వాటిని జనరల్ పర్పస్ కంప్యూటర్స్ అని చెప్పుకున్నాం. స్పెషల్ పర్పస్ యూజ్ చేసే వాటిని స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇది మనకి ఫైనల్ క్లాసిఫికేషన్ అండి. ఓకేనా? సో ఈ జనరల్లోని అండ్ స్పెషల్ పర్పస్ కంప్యూటర్లోని ఎటువంటి కంప్యూటర్స్ మనం చూస్తామనేది ఇక్కడ చూడండి. ఓకేనా? ఈ జనరల్ కంప్యూటర్స్ అని మీకు కనిపిస్తున్నాయండి స్క్రీన్ పైన. నేను మళ్ళీ స్క్రీన్ షేర్ అనేది చేంజ్ చేయడం జరిగింది. రైట్, అదే ప్రభు గారు చెప్తున్నాను. సో ఈ స్క్రీన్ అనేది కనిపిస్తుందండి జనరల్ కంప్యూటర్స్. యా రైట్ అండి. ఈ జనరల్ పర్పస్ కంప్యూటర్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, నార్మల్ ఆపరేషన్స్ ఏవైతే చేయడానికి మనకి యూజ్ అవుతుందో అవి జనరల్ పర్పస్ కంప్యూటర్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇవి ఇంకోటి ఏం చేస్తాయని చెప్పుకున్నాం, స్పెషల్ కంప్యూటర్స్ కి క్వైట్ ఆపోజిట్ అని చెప్పుకున్నాం. స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ అంటే ఓన్లీ సింగిల్ ఆపరేషన్ చేస్తుంది, కానీ జనరల్ పర్పస్ అంటే ఏంటి, వాటికి విభిన్నంగా ఉండడం జరుగుతుంది అనమాట. సో స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ ఓన్లీ సింగిల్ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది, కానీ జనరల్ పర్పస్ ఆఫ్ కంప్యూటర్స్ లో మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, ఎటువంటి ఆపరేషన్ అయితే మనం చేయాలనుకుంటున్నామో అటువంటి ఆపరేషన్స్ అన్ని ఇందులో మనం పర్ఫామ్ చేసుకోవచ్చు అండి. లైక్ అవి గేమ్స్ అయి ఉండొచ్చు, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు మన కంప్యూటర్స్ లో కానీ, మొబైల్స్ లో కానీ, ల్యాప్టాప్ లో కానీ అందరూ జూమ్ మీటింగ్ లో క్లాస్ వింటున్నారు కదండి. సో అది ఒక మెయిన్ ఎగ్జాంపుల్ అండి. మీరు స్పెషల్ పర్పస్ ఆఫ్ కంప్యూటర్స్ లో ఇటువంటి అన్ని రకాల పనులు మీరు చేయలేరు. అక్కడ ఏదైతే స్పెషల్ గా డిజైన్ చేయబడిందో కంప్యూటర్, ఆ వర్క్ మాత్రమే అక్కడ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ కి వచ్చేసరికి ఇవి మన ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చండి. మన రెగ్యులర్ లైఫ్ లో మనం చూస్తున్నది క్యాలిక్యులేటర్ అండి, అట్ ద సేమ్ టైం ఏటీఎం, డిజిటల్ థర్మామీటర్, ఈ మూడు కూడా కంప్యూటర్ అండి. సో కంప్యూటర్ అంటే మనం చెప్పుకున్నాం కదా, నార్మల్ డెఫినేషన్ ఏంటంటే ఇట్ క్యాన్ కంప్యూట్, అదే క్యాల్కులేషన్ చేసేసి క్వాంటిటీ ఎంత ఉందో మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అవి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అవ్వచ్చు, కౌంటింగ్ అవ్వచ్చు, హౌ మచ్ అనేది ఆ కంప్యూటర్ అనేది మనకు కంప్యూట్ చేసి చెప్తుంది అనమాట. ఈ స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ ఏంటండి, ఇప్పుడు మనకి ఏటీఎం ఏం చేస్తుందండి, ఏటీఎం ఓన్లీ మనకి డిపెండింగ్ ఆన్ స్పెషల్లీ డిజైన్ సాఫ్ట్వేర్ అండ్ అవర్ రైట్ అండి. సాఫ్ట్వేర్ అంటే ఏంటండి, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కదా. ప్రోగ్రామ్స్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా? సో పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని ఇటువంటివన్నీ వర్క్ అవడం జరుగుతుందండి. ఓకేనా? సో ఏటీఎం ఎందుకు యూజ్ అవుతుందండి, మనకి ఓన్లీ మనీ డ్రాకి మాత్రం యూజ్ అవుతుంది కదా. సో ఏటీఎం లో మనం క్యాల్కులేషన్స్ అనేది చేయలేము, క్యాల్కులేటర్ లో కూడా మనం క్యాల్కులేషన్స్ మాత్రమే వాడడం జరుగుతుంది. డిజిటల్ థర్మామీటర్ గురించి కూడా ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదండి, ఓన్లీ హీట్ చెక్ చేయడానికి మాత్రమే యూజ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇవి స్పెషల్ పర్పస్ లో ఉన్నటువంటి స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ అనమాట. ఓకేనా?
సో టోటల్గా ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నామండి? ఇక్కడ వరకు అంతా క్లియర్గా ఉన్నారు కదా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఈ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ని 3 రకాలుగా మనం డివైడ్ చేసుకోవడం జరిగిందండి. యాక్చువల్గా టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ని 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఆ 4th వన్ వచ్చేసి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అండి. అది మనం నిన్ననే డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయలేదు. మీరు ఎక్కడైనా నెట్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసినట్లయితే ఒక్కో వెబ్సైట్ వాళ్ళు ఒక్కొక్క ఇది టీచింగ్ ఎడ్యుకేషన్ సైట్ వాళ్ళు ఒక్కో రకంగా క్లాసిఫికేషన్ చేయడం జరుగుతుంది అనమాట. కానీ న్యాచురల్గా వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి క్లాసిఫికేషన్స్ ఇవే అండి. ఓకేనా? ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ఓకేనా? సో టోటల్గా ఏంటివి 4 మీద బేస్ చేసుకొని వాటిని క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఆ 4 ఏంటండి? రెస్పాండ్ అవుతుంటారు చాట్ బాక్స్ లో. నేను ఇక్కడ వర్క్షీట్ లో చూపిస్తూ వెళ్తుంటాను. సో 4 రకాలని చెప్పుకున్నాను కదా. వర్కింగ్ ప్రిన్సిపల్ మీద బేస్ చేసి డివైడ్ చేస్తున్నారు, సైజ్ మీద బేస్ చేసుకొని డివైడ్ చేస్తున్నారు, పర్పస్ మీద బేస్ చేసుకొని డివైడ్ చేస్తున్నారు. 4th వన్ కూడా ఉందండి, కాకపోతే అది మనం నిన్ననే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ మెన్షన్ చేయలేదు. బేస్డ్ ఆన్ జనరేషన్స్. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏంటి? వర్కింగ్ ప్రిన్సిపల్ మీద మళ్ళీ మనం అగైన్ ఎన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. వర్కింగ్ ప్రిన్సిపల్ మీద 3 ఉన్నాయి. ఓకేనా? అవి ఏంటేంటివి? అనలాగ్ రైట్, షెరీన్ గారు రైట్. నెక్స్ట్ డిజిటల్ రైట్. ఒకళ్ళు మెన్షన్ చేసేటువంటి ఆన్సర్ నెక్స్ట్ వాళ్ళు మెన్షన్ చేయకండి. ఓకేనా? హైబ్రిడ్ రైట్ అండి. అనలాగ్, డిజిటల్ అండ్ హైబ్రిడ్. ప్రదీప్ శెట్టి గారు రైట్ అండి. సో సెకండ్ వన్ సైజ్ ని బేస్ చేసుకొని అగైన్ మనకి ఎన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి? బేస్డ్ ఆన్ సైజ్. బేస్డ్ ఆన్ సైజ్ మనకి ఎన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి రైట్. ఆ 4 ఏంటండి? మైక్రో రైట్, మినీ రైట్, రాజా నాయక్ గారు రైట్, మైక్రో, మినీ రైట్, సూపర్ కంప్యూటర్ రైట్, మెయిన్ ఫ్రేమ్ ఒక్కళ్ళే చెప్పారండి. మెయిన్ ఫ్రేమ్ ఎవరండి? తేజస్విని గారు రైట్ అండి. సో ఈ 4 అనేటివి మనకి బేస్డ్ ఆన్ సైజ్ ని బట్టి మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఫైనల్ వన్ ఏంటండి? బేస్డ్ ఆన్ పర్పస్. ఓకేనా? ఈ పర్పస్ లో మనకి ఏంటి ఉన్నవి 2 కదా, జనరల్ పర్పస్ అండ్ స్పెషల్ పర్పస్. ఓకేనా? ఇక్కడ వరకు అంతా క్లియర్ గా ఉన్నారు కదండి. సో ఇక్కడ నేను ఇక్కడ మైక్రో కంప్యూటర్స్ కి, మినీ కంప్యూటర్స్ కి, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ కి డెఫినేషన్స్ ఇక్కడ రాయలేదండి. అది రాసేటట్లయితే మనకి టైం అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈ రోజు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్లలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ అండి, మీరు అడగచ్చు. Sir, is countries are using a particular supercomputer for a single particular purpose. Not only for single particular purpose అండి. సూపర్ కంప్యూటర్స్ అనేటివి ఇందాక మన అప్లికేషన్స్ చెప్పుకున్నాం కదా. ఎర్త్క్వేక్లలో కానీ, ఇది మామూలుగా వెదర్ కండిషన్స్ ఉంటాయి కదండి, వెదర్ కండిషన్ అనలైజ్ చేయడానికి కానీ, అట్ ది సేమ్ టైం స్పేస్ రీసెర్చ్ సెంటర్లలో కానివ్వండి, అండ్ సేమ్ ఇంకోటి ఇది గ్రాఫిక్స్ ఉంటాయి కదండి, యానిమేటెడ్ గ్రాఫిక్స్. ఇది రజనీకాంత్ లో మూవీ వచ్చిందండి కొచ్చాడే, మీరు చూస్తుంటారు యానిమేషన్ మూవీస్. అటువంటి యానిమేషన్ మూవీస్ ని డిజైన్ చేయడానికి ముందే ఇటువంటి కంప్యూటర్స్ ని వాడడం జరుగుతుంటారండి. ఇది ఓన్లీ ఆ కంట్రీస్ వాళ్ళే యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఏదైనా సరే ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాటిని యూజ్ చేయొచ్చు అండి. ఓకేనా? రైట్. ఏంటండి? హారిక నాగదుర్గ గారు స్పేస్ స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ వేటి గురించి అండి మీరు అడుగుతున్నారు? సార్ పీడిఎఫ్ లో పిక్చర్స్ కూడా మెన్షన్ చేయండి. రైట్ అండి. అక్కడ ఉన్నట్టు పీపీటీలు ఏ పిక్చర్స్ అయితే ఉన్నాయో అవి తీసుకొని ఇక్కడ వర్డ్ షీట్ లో మీకు ఎంటర్ చేసేసి నేను మీకు ఆ మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు ఏంటంటే టైమింగ్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల ఇంకా మీకు షేర్ చేయలేదు. ఏదైనా ఒక టైమింగ్ అనేది దొరికినప్పుడు సాటర్డే కానీ సండే కానీ నేను మీకు సెండ్ చేస్తాను. ఏటీఎంస్ ఆర్ స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్. అవునండి రాజా నాయక్ గారు. స్పెషల్ పర్పస్ కంప్యూటర్ డెఫినేషన్ ఇందాక చెప్పాను కదండి. ఏ కంప్యూటర్స్ అయితే ఓన్లీ ఒకే ఫంక్షన్ ని చేయడానికి డిజైన్ చేయబడ్డాయో వాటిని స్పెషల్ కంప్యూటర్స్ అంటాం అన్నమాట. పవన్ కుమార్ గారు. దెన్ వై ప్రత్యూష సూపర్ కంప్యూటర్ ఈస్ యూజింగ్ ఫర్ ఓన్లీ వెదర్ ఫోర్కాస్టింగ్. అదే కదండి ఇందాక చెప్పుకున్నాం మనం.
సూపర్ కంప్యూటర్ అనేది ఎవరైనా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. సో దాన్ని పర్టికులర్ వాళ్ళు తీసుకోవడం వల్ల అందుకు యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అవునండి, తెలుగులో 75 ఎకరాన్స్ ఉందండి. ఎవరండి? నెల్లూరు నుంచి. రైట్ రైట్, ఆ మూవీ అండి. అటువంటి వాటిని డిజైన్ చేయడానికి కూడా ఇటువంటి కంప్యూటర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సర్వర్ వచ్చేసి మనకి ఈ మినీ కంప్యూటర్స్ లోకి వస్తాయండి. ఓకేనా? మినీ కంప్యూటర్స్ లోకి వస్తాయి. అదే నేను చెప్తున్నాను కదా, మీరు వేరే ఇంటర్నెట్ లో కానీ వేరే సైట్లలో ఒక్కొక్క ఎడ్యుకేషన్ సైట్ వాళ్ళు ఒక్కో రకంగా వాటిని క్లాసిఫికేషన్ చేయడం జరిగిందండి. సో మోస్ట్ ఆఫ్ ద ఏంటంటే వీళ్ళు ఇలా చెప్తే మీకు అర్థమవుతుందని చెప్పేసి ఈ విధంగా క్లాసిఫికేషన్ చేయడం జరిగిందండి. ఓవరాల్ గా ఏంటంటే అండి, ఇప్పుడు మీరు అడిగారు కదా ఇందాక సర్వర్ ఈజ్ విచ్ టైప్ అని చెప్పేసి. సో అలాగే ఇప్పుడు సర్వరే కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ఇవి ఉంటాయి కదండి సాఫ్ట్వేర్ కంపెనీలలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ టీమ్ ఒక్కొక్క సపరేట్ ఉంటుందని చెప్తున్నాం కదా, అటువంటి కూడా డిఫరెంట్ గా వీళ్ళు క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మైక్రో ప్రాసెసర్ లోనే ఎంబెడెడ్ సిస్టమ్స్ అని కూడా ఉందండి. ఇప్పుడు మీరు ఎలాగైతే అడిగారో సర్వర్ టైప్ అని చెప్పేసి, ఎంబెడెడ్ సిస్టమ్స్ అండి. మనం వాడుతున్నటువంటి వాషింగ్ మిషన్స్ కానీ టీవీ రిమోట్స్లలో కానీ ఇటువంటి ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి ఇన్స్టాల్ చేసి ఉంటుంది అనమాట. ఓకేనా? సో అవన్నీ మనకి మళ్ళీ చిన్ని క్లాసిఫికేషన్స్ వస్తాయండి. సో ఈ మెయిన్ గా అయితే ఇవి ఓకే అండి, ఇవి ఉంటే సరిపోతుంది. ఓకేనా? సో మనకి ఆ టీవీ రిమోట్ కొంటే మనకి స్పెషల్ పర్పస్ కంప్యూటర్ కిందకి వస్తుంది. ఓకే? సో మనం ఇప్పుడు చూస్తుంటాం కదండి, ఫ్రిడ్జ్లలో మనం ఆటోమేటిక్ కూల్ అవుతుంటుంది, వాషింగ్ మిషన్స్ ఇదివరకు టైమింగ్ సెట్ చేస్తుంటుంది, ఇప్పుడు మాత్రం ఆటోమేటిక్ గా అదే ఆఫ్ అయిపోతుంటుంది అనమాట. ఈ ఆటోమేటిక్ సిస్టమ్స్ అన్ని ఎలా మైక్రోవేవ్ కూడా అండి షణ్ముఖ్ గారు, దాంట్లో హీట్ అనేది అదే చేసుకుంటుంది. ఓకేనా? ఓకే ఓకే సార్. కృష్ణా డిస్ట్రిక్ట్ షణ్ముఖ్ అండి మీరు కాదు. రైట్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ గంగాధర్ గారు చెప్పండి షణ్ముఖ. అని ఇంకోటి షణ్ముఖ్ గారు, చెప్పండి. అటెండెన్స్ షీట్ డీటెయిల్స్ ఎలా అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు కదా, ఒకసారి మీరు ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎలాగో ఇప్పుడు ఇక్కడ టైం ఉంది కదా. స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక 2 minutes మన రాజేంద్ర సార్ ఇంటరాక్ట్ అవుతారంట వాళ్ళతో. ఓకే ఓకే. సార్ని ఒకసారి సార్ని కాంటాక్ట్ అవుతా, అయిపోయినాక నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్. ఓకే. ఒక 5 minutes అండి. Okay, good evening all. Is my voice audible? Okay sir, audible sir. Okay, thank you. Gangadhar, could you stop the screen share? So I hope my voice is audible. All of you, na voice andarki kinavartundi anukunta. First, how is the class? I think this class is going very well. Andarki ardhamautundi anukuntanu. జస్ట్ మన ఈ క్లాస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా పెడతాము, మనం కోర్సులు ఏమేమి ఉంటాయని జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ నేమ్స్ కూడా కొంతమంది రీనేమ్ సరిగా చేయట్లేదు. అంటే ఫస్ట్ మీరు డిస్ట్రిక్ట్ నేమ్ తర్వాత మీ నేమ్ తోటి రాయండి. డిస్ట్రిక్ట్ నేమ్ 3 letters ఆర్ ఇస్ ఎనఫ్. ఓకే, నేను ఎగ్జాంపుల్ ఒకసారి నా స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి, స్క్రీన్ కనబడుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొర్ర కామరాజు ఉన్నారు కదా, మీరు ఏ డిస్ట్రిక్ట్ అండి? కొర్ర రామరాజు. కెన్ యూ మీరు చాట్లో పెడుతున్నారా? ఒకసారి ఆన్ చెప్పండి, మీరు మాట్లాడాలనుకున్నా మాట్లాడచ్చు అన్మ్యూట్ చేసి. ఏ డిస్ట్రిక్ట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు కడప అనుకోండి, KDP
కామరాజు. ఖచ్చితంగా డాట్ పెట్టాల్సిందేనా? డాట్ పెట్టాలా సార్? హలో సార్. జిఎన్టి తేజ ఓకేనా సార్? జిఎన్టి తేజ ఓకేనా సార్? మాట్లాడేది వినిపించట్లేదు. ఓ సారీ, నా వాయిస్ వినబడుతుందా ఇప్పుడు? ఇంతకుముందు మ్యూట్ అయింది. రీనేమ్ చేయడం అనేది చాలా సింపుల్. ఓకే, జస్ట్ జిఎన్టి ఎంబి సతీష్. ఎస్, యువర్ రైట్. సో కొంతమంది రియల్మీ అని ఉంది. ఇవన్నీ ఏంటి అంటే వీఆర్ లెర్నింగ్ ద కంప్యూటర్ టెక్ ఫండమెంటల్స్. మనకు అది తెలియడం రావాలి. ఓకే, వెరీ గుడ్ నవీన. మీరు నేమ్ చేంజ్ చేయలే కదా? మీ రీనేమ్ చేయండి. అక్కడ మీరు నవీన చేస్తున్నాను చూడండి. నవీన ఎస్ కదా, జిఎన్టి గుంటూరు. ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ కనబడుతుంది మనకు. జిఎన్టి డాట్ నవీన సరిపోయింది. సో అక్కడ మేము చూస్తే ఎస్ ఝాన్సీ, మీ ఒకసారి మీ నేమ్ రీనేమ్ చేయండి. అక్కడ చాట్ బాక్స్లో కాదు, మీ పేర్లు అలా కనబడాలి. అక్కడ రఘునాథ్ ఉన్నారు, వారు కూడా రీనేమ్ చేయండి. కోనేటి నాగలక్ష్మి. సో ఇది ప్రతిరోజు చెప్పడం కుదరదు. నెక్స్ట్, సో మన సెషన్ ఎలా ఉంటుందంటే, నౌ వీఆర్ ఇన్ ఇయర్. ఫస్ట్ మేము కంప్యూటర్ ఫండమెంటల్స్ చెప్తామండి. కనబడుతుంది కదా? దీని తర్వాత ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది, కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ హార్డ్వేర్. ఇక్కడ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మేము ఒకటి వాయిస్ వినబడుతుందా? ఎస్, రైట్. సో ఇక్కడ టెస్ట్ కండక్ట్ చేసి మేము ఇక్కడ ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ దెన్ వీ విల్ గివ్ ద సర్టిఫికేట్ హియర్, కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ హార్డ్వేర్.
సో నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్కి వెళ్ళాలంటే మీరు ఈ కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ హార్డ్వేర్ మీరు క్వాలిఫై కావాలి, రైట్? సో ఈ మీరు ఎంఎస్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఫస్ట్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ హార్డ్వేర్ మీరు క్వాలిఫై కావాలి, ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితేనే ఎంఎస్ ఆఫీస్కి మీరు అలో చేస్తాం. సో అగైన్ మళ్ళీ ఎంఎస్ ఆఫీస్లో కూడా మళ్ళీ ఒక టెస్ట్ పెడతాం మీకు. ఓకే, ఎంఎస్ ఆఫీస్లో టెస్ట్ పెట్టి మీరు ఇక్కడ క్వాలిఫై అయితే మీకు ఒక సర్టిఫికేట్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది కోర్స్, నెక్స్ట్ లెవెల్ ఏముంటుందంటే పెయింట్, ఫోటోషాప్, కోరల్ డ్రా అనేది మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఆ కోర్స్ స్టార్ట్ అవుతుంది. లేదు అంటే ఇంకొకటి కూడా ఉంటుంది ఇక్కడ మీకు డేటా ఎంట్రీ కూడా మీకు ఎలా చేయాలనేది మీకు చూపిస్తాం. ఎంఎస్ ఆఫీస్ క్వాలిఫై అయిన తర్వాత డేటా ఎంట్రీ ఉంటుంది, ఎంఎస్ పెయింట్, తర్వాత ఫోటోషాప్, కోరల్ డ్రా అనేది ఎలా ఉంటుంది అనేది చెప్తుంది. ఎస్ అండి, ఆ పెయింట్ తర్వాత చిన్న ఇంట్రొడక్షన్, దాని తర్వాత ఫోటోషాప్కి వెళ్తాం, ఫోటోషాప్ తర్వాత కోరల్ డ్రాకి వెళ్తాం. సో ఇక్కడ కూడా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. కండక్ట్ చేసి మీరు ఇక్కడ క్వాలిఫై అయితే మీకు ఇక్కడ ఫోటోషాప్ మీద సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో దీని తర్వాత ఇక్కడ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్తారంటే యానిమేషన్కి వెళ్తారు, మల్టీమీడియా యానిమేషన్కి వెళ్తారు. ఓకే, సో ఇది యానిమేషన్కి వెళ్ళాలంటే మీరు ఫోటోషాప్ క్వాలిఫై కావాలి ఎగ్జామ్. సో ఇక్కడ బేసిక్ యానిమేషన్ తర్వాత లాస్ట్కు మేము ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతిరోజు మేము అటెండెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ ఉంటుంది, అదే అటెండెన్స్ లా కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే ఉంటుంది. సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఈ విషయంలో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు. ఐ రెడీ టు ఎక్స్ప్లెయిన్, ఐ రెడీ టు ఇంటరాక్ట్ విత్ యూ. డూ యూ హ్యావ్ ఎస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయండి. మీరు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి నేను అన్మ్యూట్ చేస్తాను, మీరు మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. అదర్వైజ్ ఐ విల్ క్లోజ్ దిస్ సెషన్. నేను అన్మ్యూట్ అయిపోతాను. లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ కూడా ఉంటుందండి. ఇక్కడ మర్చిపోతున్నాను, మీకు ఇక్కడ సాఫ్ట్ స్కిల్స్ కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఆఫ్టర్ 10 days అంటే ఈ సెషన్ అయిన 10 days తర్వాత మీకు ఆర్ 7 days తర్వాత మీకు సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. అందులో కూడా మేము ఒక 4 బ్యాచ్ లాగా డివైడ్ చేస్తున్నాం. ఒక్క సెషన్లో 30 members మాత్రమే ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాము. అది కంప్లీట్గా యాక్టివిటీ బేస్డ్, అంటే మీరు మాట్లాడే విధంగా. అటెండెన్స్ ఎస్ మాట్లాడండి ఎవరన్నా. సార్ ఎంఎస్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఒకటి ఆప్షన్ ఉంది సార్, డేటా ఎంట్రీ కానీ లేకపోతే. అవును మీరు ఇక్కడ వెళ్ళిన తర్వాత కొంతమంది డేటా ఎంట్రీ కన్నా వెళ్ళిపోవచ్చు, లేదు అంటే నెక్స్ట్ హయ్యర్ లెవెల్ కోర్స్ అంటే రెండు చేయాలండి సార్? రెండు చేయొచ్చు, మేము టైమింగ్స్ సపరేట్ పెడతాం. ఎస్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అటెండెన్స్ అనేది షణ్ముఖ తీసుకుంటాడు. షణ్ముఖ, ఆర్ యు దేర్? షణ్ముఖ. Sir, I am here, sir. Okay. Are you conducting attendance every day? Sir, yes, sir. Every day. ఆ ఫామ్ గూగుల్ ఫామ్ ఇచ్చి తీసుకో నువ్వు. ఓకే సార్, నేను షేర్ చేస్తాను సార్ ఎవ్రీ డే. ఓకే ఓకే సార్. రైట్. మీరు ప్రభు చెవురి ఈ జూమ్ యాప్ మీద ఏం లేదండి, చాలా సింపుల్ అది యూజ్ చేయడం. మీరు ఫేస్బుక్ ఎలా యూజ్ చేస్తారో ఇది అంతే. మీరు 1-2 daysలో లక్ష్మణ KNL.పంచావత్ మిమ్మల్ని నేను అన్మ్యూట్ చేస్తాను. మీరు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు నాకు కనబడుతుంటారు. ఎస్, యు ఆర్ అన్మ్యూటెడ్. కర్నూలు నుండి మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు.
సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నేను స్కిల్ డెవలప్మెంట్ అంటే కాలేజ్ లెవెల్లో ఒక సర్టిఫికేట్ ఉంది సార్ నా దగ్గర. ఓకే, సంతోషం. అది చూపిస్తాను సార్, లైన్లో ఉండండి. ఇప్పుడు అవసరం లేదండి, అంటే మీరు మాట్లాడండి. సార్ అంటే నేను కూడా ఇదే చేశాను సార్. ఇది కాకపోతే ఇది అది రెండు యూజ్ అవుతుందా అని చెప్పడానికి మాత్రమే మీతో మాట్లాడుతున్నాం సార్. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సర్టిఫికేట్స్ కంటే మనం టాలెంట్ అనేది ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ టెక్నికల్ దాంట్లో. సార్ అదే సార్, నేను వెబ్ డిజైనింగ్ కూడా చేశాను. వెరీ గుడ్. దాని గురించి సార్ దిస్ ఇస్ మై సర్టిఫికేట్ సార్. ఏంటంటే ఎగ్జామ్స్ అనేది ఆన్లైన్ ఉంటాయండి రమ్య గారు, చెప్పండి సార్. ఇది కూడా ఆన్లైన్ సార్. దీంతో పాటు ఎన్సిఓ దాని ద్వారా ఢిల్లీ అనేది కొన్ని జరిగినాయి సార్. బీబ్రాస్ ఛాలెంజ్, ఓకే, దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశాను. యూజ్ అవుతుందని టోటల్ గా దీనికోసమే. Sir, I have a small doubt. ఓకే ప్రదీప్, చెప్పండి. Yes, sir. So after every course, do we get the certificate or not? Just I want to know this. Yes. It will be provided after every course. I think this is visible, right? Properly? Yes, sir. Yes. Yeah. Okay. For every course, we are conducting one test and one we are providing the certificate for the qualified persons. Okay. Just I want to know means after 3 days or 4 days, if I invite my friend, he can join and he can continue He can, but he need to maintain the attendance. Just yes, and one more thing, he has to register in our link. That link also will be provided by the Shenmukha. Will provide you that registration link also. Okay, sir. Thank you, sir. Thank you so much. Thank you, sir. Okay, Shenmukha, please remind me after this session so that I will provide you one registration link, Google form. Okay, sir. I will remind you, sir. Thank you. Any more wants to interact with me? They can raise their hands. అండ్ ఇంటర్వ్యూ ప్యానల్ ఇంకొకటి కూడా ఉంటుంది. అంటే సాఫ్ట్ స్కిల్స్లో మీరు ఏమేమి కోర్సులు అంటే కంప్లీట్గా యాక్టివిటీ బేస్డ్. అంటే మనము 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ ప్రతి దాంట్లో ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ వింటూనే ఉన్నాం, బట్ మనకు రావట్లేదు, రైట్? ప్రతి దాంట్లో మనకు గ్రామర్లు అవన్నీ ఉంటుంది. ఇక్కడ అలా కాదు, మాట్లాడించడమే. సో దాంట్లో మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేయించడము, తర్వాత జాబ్ సైట్స్లో ఎలా అప్లోడ్ చేయడము, అవి కూడా మేము ఆ సాఫ్ట్ స్కిల్స్ దాంట్లో మీకు కవర్ అవుతుంది. ఎస్, ఎనీబడి వాంట్స్ టు ఇంటరాక్ట్ విత్ మీ, యూ కెన్ ఇంటరాక్ట్. Just raise your hand so that I'll unmute you. Otherwise, okay. మీరు unmute church ఇక్కడ రఘునాథ్, you are unmuted. హేమ, హ్యాండ్ రైజ్ చేసిన వల్ల నేను జస్ట్ అన్మ్యూట్ అంటున్నాను, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు ఎవరైనా మాట్లాడాలనుకుంటే. రామకృష్ణ కుంభ, గుంటూరు. సార్ గుడ్ మార్నింగ్ సార్. Yes, very good morning. సార్ we are come from వైజాగ్ సార్, అరకు. Yes. సార్ మా కొంతమందికి అసలు ఐడి రాలేదు సార్, కానీ మేము వేరే వాళ్ళ మొబైల్ నుంచి చూస్తున్నాము. ఐడి రాకపోతే మీరు ఒకసారి ఇక్కడ మనకు షణ్ముఖ సార్ ఉన్నారు కదా, తనకు ఒకసారి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తను వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఏదో పెట్టినట్టున్నాడు కదా, మీరు దాంట్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే. మాకు వాట్సాప్ గ్రూప్ లో కూడా ఇంకా మేము జాయిన్ అవ్వలేదు సార్, ఐడి రాలేదు మాకు. ఓకే, మీకు షణ్ముఖ విల్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్టర్ మై సెషన్ మీరు ఎలా జాయిన్ కావాలి. ఆ లింక్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు. సార్ ఇప్పుడు మేము మామూలుగా అది కాపీ చేసుకునే ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి సార్, అసలు టైమింగ్స్? అర్థం కాలేదండి. డేట్స్ సార్, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి? మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అయిపోయింది అనుకోండి, ఈరోజు 2 రోజుల ముందు చెప్తాము మీకు, ఎల్లుండి మీకు ఈ పరీక్ష ఉంటుంది కంప్యూటర్ ఫండమెంటల్స్ పైన అని. ఓకే సార్, మీరు ప్రిపేర్ కావాలి. అంటే ఏదైతే whatever we covered here that will be asked in the exam. ఓకే సార్.
సార్ థ్యాంక్ యూ. మెటీరియల్ ఇస్తారా సార్? చెప్పండి, ఎవరు? అక్బరా? విశాఖపట్నం అక్బరా? నాయక్ సార్, లక్ష్మణ నాయక్ సార్, కర్నూలు నుండి. కర్నూలు నాయక్, చెప్పు. సార్ మెటీరియల్ అనేది ఎట్లా ప్రొవైడ్ చేస్తారు సార్? సాఫ్ట్ కాపీ అండి. టెలిగ్రామ్ సార్ చేసి పంపించినట్టు. టెలిగ్రామ్ గానీ ఏదన్నా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో సార్. మీరు మెటీరియల్ అనే దాని మీద కంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోవడము, నోట్స్ మెయింటైన్ చేయడమే బెటర్. మీరు ఏదో టీవీ సీరియల్ చూస్తున్నట్టుగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూస్తే అర్థం కాదు. ఇది కంప్లీట్ గా ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెషన్స్. ఇవి మీరు సిస్టము, ల్యాప్టాప్ ఎస్ మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు అర్థం కాదు. విని ఏదో చదివితే అర్థం కాదండి. ఇది ఎందుకు అంటే ఇది సోషల్ స్టడీస్ కాదు. సోషల్ అంటే మనం అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి చెప్పండి. జనరల్ పర్పస్ గా వదలకుండా చెప్పినట్టు వింటూ ఉంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ కాన్సంట్రేషన్ ఇక్కడ హార్డ్వేర్ ఉంది కాన్సెప్ట్. మీరు కంప్లీట్ గా ప్రాక్టికల్ ఓరియంటెడ్. ఓకే సార్. రైట్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. తులసిరావు, మీరు కూడా అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. రామకృష్ణ ఇప్పుడు మాట్లాడేది? ఎస్ సార్. గుడ్ మార్నింగ్ రామకృష్ణ గారు మాట్లాడినది. వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. లింక్ మెయిల్కి రావట్లేదు సార్. మేము ఇప్పుడు లింక్ మీకు పంపిస్తానండి. రేపు ఈ సెషన్ లో కానీ లేకపోతే తన టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేశాడంట మా కోఆర్డినేటర్. అవునండి, షణ్ముఖ సార్. ఉన్నాను సార్, టెలిగ్రామ్ లో ఉన్నాను. తన మీకు దాంట్లో పెట్టేస్తాడు లింక్, తర్వాత డీటెయిల్స్ అన్ని. ఇంకా మీరు ఇంకేం డీటెయిల్స్ అడుగుతున్నాడు? లింక్ రిజిస్ట్రేషన్ లింకే కదా, రిజిస్ట్రేషన్ లింక్. దీని తర్వాత ఈ ఐడి లింక్, పాస్వర్డ్ కూడా మీకు మీరు షేర్ చేయవచ్చు. దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ మీకు సర్టిఫికేట్ కావాలంటే ఏంటంటే రిజిస్ట్రేషన్ కావాలి. ఓకే సార్. అంటే ఇప్పుడు మన సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ కూడా మెయిల్ ద్వారా ఇస్తా అంటున్నారు కదా సార్? మెయిల్కే వస్తుందండి. దెర్ ఇస్ నో హార్డ్ కాపీ. అదే సార్, మరి అది అసలు కన్ఫర్మేషన్ రావటం లేదు కదా మెయిల్లో. మీకు మెయిల్ వస్తుందండి. మీ మెయిల్ ఐడి ఇస్తే కన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా, అంటే ఒక పర్సన్ పంపరు, ఆటోమేటిక్గా సిస్టమ్ విల్ సెండ్ యూ ద సర్టిఫికేట్ టు యువర్ మెయిల్ ఐడి. ఓకే. ఆ ప్రాబ్లం మీకు ఏం రాదు. ఒకవేళ రాదు అంటే మీరు యూ కెన్ ఇంటరాక్ట్ విత్ అస్. మీరు రాంగ్ మెయిల్ ఐడి ఇస్తే తప్ప కరెక్ట్ మెయిల్ ఐడి ఉంటే మీ అందరికి వచ్చేది. ఎస్, విష్ణు తేజ. ఇందాక ఫామ్ ఓకే. ఐ థింక్ క్వశ్చన్స్ సేమ్ క్వశ్చన్స్ అడగొద్దండి. ఇంకేమైనా కొత్త ఉన్నాయా? అవన్నీ మీకు గంగాధర్ సార్ చెప్తారండి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఏంటి అని తెలుస్తుంది. ఐ హోప్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. జస్ట్ నేను లాగౌట్ అవుతున్నానండి, మీరు ఉండండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ మీ. ఇవన్నీ రోహిత్ నాయక్ గారు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఎగ్జామ్ మీద కూడా మీకు ఒక సెషన్ చెప్తారు. మీరేం కంగారు పడవచ్చు. నెల్లూరు పులి నాగ సులక్షన్ మిమ్మల్ని ఉండండి. ఎన్ఎల్ఆర్ మీరు ఎస్ యు ఆర్ అన్మ్యూటెడ్ నౌ. సులక్షన్ నాగ సో సులక్షన్. ఇది టెస్ట్ పాస్ అయితే దాంట్లో ఇంకా నెక్స్ట్ వాటిలోకి వెళ్ళచ్చు సార్? అవును, టెస్ట్ ఫెయిల్ అయితే మీరు నెక్స్ట్ వాటికి వెళ్ళలేరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదొక్కటే అడగను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎనీ మోర్ డౌట్స్? మీరు నేమ్స్ అనేది మీరు యాజ్ ఏ కంప్యూటర్ ఫండమెంటల్ నేర్చుకుంటున్నారు కాబట్టి మీ నేమ్స్ రినేమ్ చేసుకోండి. కొంతమంది పెట్ నేమ్స్, తర్వాత మొబైల్కి డిఫాల్ట్ ఉండే నేమ్స్ కనబడుతున్నాయి. అట్లా కనబడుతుందంటే యు ఆర్ నాట్ లిజనింగ్ ప్రాపర్లీ, యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద సబ్జెక్ట్ అని అర్థమవుతుంటుంది. దాసర్ గారు మీరు ఒకసారి సిస్టమ్ ఉంటేనే చేయొచ్చండి.
దాసరే మీ పేరు? 1 సెకండ్ అండి. మీరు రేట్ చేయలేక అండి. ఓకే, విజయనగరం నుండి దాసరి సతీష్, మీరు మాట్లాడవచ్చు. సో మీరు అన్మ్యూట్ మీద క్లిక్ చేయాలండి. ఎస్, చెప్పండి. హలో సార్. చెప్పండి. హలో సార్, ఇప్పుడు ఏమైనా జాబ్లకు అప్లై చేసినప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడుగుతుంటారు కదా సార్? అప్లై చేసినప్పుడు ఎవరు అడగరండి ఒరిజినల్ సర్టిఫికేట్. అంటే అదే అప్లై చేసినప్పుడు కాకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినప్పుడు అడుగుతారు కదా సార్? అంటే మీరు జాయిన్ అయ్యేటప్పుడు మాత్రమే అడుగుతారు. ఓన్లీ మీరు డిజిటల్ పంపిస్తాను అన్నారు కదా సార్, అప్పుడు ఒరిజినల్ గా అవ్వదు కదా సార్ అది? ఇప్పుడు అన్నీ కూడా ఎవరైనా కానీ మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈవెన్ పీడిఎఫ్ ఫార్మాట్లోనే చాలా మంది తీసుకుంటున్నారు. అది దానికి ఒక ఐడి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది కరెక్టా కాదా అని చూస్తున్నారు. ఒకప్పుడు ఎంసెట్కి తర్వాత కొన్ని గవర్నమెంట్ జాబ్స్కి మాత్రమే ఒరిజినల్ సర్టిఫికెట్స్ అక్కడ మీరు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది, హార్డ్ కాపీ. ఇది కూడా మీరు ప్రింట్ అవుట్ తీసుకొని మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టెక్నికల్ సబ్జెక్ట్స్ మీద సర్టిఫికేట్స్ కంటే టాలెంట్ అనేది ఇంపార్టెంట్. మీరు ఏదైనా వేరే అకాడమిక్ దానికి మాత్రం సర్టిఫికేట్, బీటెక్ అట్లాంటి వాటికి సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ ఉంటుంది. టెక్నికల్ సబ్జెక్ట్స్ నేర్చుకునే వాటికి సబ్జెక్ట్ కంటే టాలెంట్ ఇంపార్టెంట్. అయినా మేము ఒక వ్యాలిడ్ సర్టిఫికేట్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ interacting and thanks for listening. Okay then, thank you. I wish you all the best. మళ్ళీ మీ ఎగ్జామ్ రోజు కండక్ట్ అయ్యే రోజు మళ్ళీ మాట్లాడతాం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ షణ్ముఖ. నౌ యూ కెన్ కంటిన్యూ. ఇంకా పార్టిసిపెంట్స్ కి ఏమన్నా డౌట్ ఉన్నాయా సార్? షణ్ముఖ సార్ లెఫ్ట్ అయి ఉన్నారు. మా సెషన్ క్లోజ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే ఓకే గంగాధర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. సుమారు సేమ్ టైమ్ లో మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా కానీ జాయిన్ అవ్వమని చెప్పండి. ఓకేనా? ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా సజెస్ట్ చేయండి. ఓకేనా? మెటీరియల్ గురించి మీరు ఫస్ట్ అయితే అడగకండి, క్లాసులు వినండి ఒక 1 వీక్ అన్నా, తర్వాత మెటీరియల్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి. పంపిస్తామండి. చిన్మయి వైష్ణవి గారు పంపిస్తామండి. కొంచెం టైం దొరికితే నేను పంపిస్తానండి. ఓకేనా? గంగాధర్, అలాగే రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ సార్ హెడ్ ఆఫీస్ నుంచి ఇస్తా అన్నారు. ఆ లింక్ అనేది పంపిస్తామండి. మీ ఫ్రెండ్స్ కూడా అట్లా ఫార్వర్డ్ చేసి జాయిన్ అవ్వ చెప్పండి. ఓకేనా? అనంతపురం నుంచి జర్పల రేవంత్ నాయక్ గారు, నేను ఆల్రెడీ మీకు పర్సనల్ కూడా పంపడం జరిగిందండి ఆ మెసేజ్. రేపు మార్నింగ్ మీకు చెప్తాను, అది ఎన్నిసార్లు అటెంప్ట్ చేయొచ్చండి. ఓకేనా? ఓకే మరి సెషన్ క్లోజ్ చేస్తున్నామండి. ఓకేనా? క్లోజ్ చేస్తాను. నేను వచ్చిందిరా జీవరాత్రి. హలో 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 సార్. చెప్పండి సార్. సార్ అదే యానిమేషన్ అన్నారు కదా,
హలో ఇప్పుడే కాదండి, 1 by 1 ఈ కోర్సు కంప్లీట్ అయి వెళ్ళిన తర్వాత వస్తుంది అనమాట. మీకు సార్ ఒక ప్రోగ్రామ్ చూపించారు కదా, 1 by 1 స్టెప్ వైజ్ వెళ్తాది అనమాట ఈ ప్రోగ్రామ్ అనేది. అంటే యానిమేషన్ అంటే మీ ఎగ్జామ్స్ ఆన్లైన్ లో ఉంటాయా ఎట్లా అని? అది కూడా ఆన్లైన్ లో చెప్తాం సార్. మీకు కోర్సు కండక్ట్ జావా అన్నారు, ఏది జావానా? కోర్సు స్టార్ట్ అయ్యే రోజు మీకు అన్ని చెప్తాం సార్. ఇప్పుడు మీరు ఎగ్జామ్ కూడా ఒక 1 days ఇంటిమేట్ చేస్తామన్నమాట. ఎట్లా ఉంటది ఎగ్జామ్, ఎట్లా రాయాలనేది. ఆ తర్వాతనే మీకు మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో చెప్పండి సార్. సార్ 7 టెస్టులు ఉన్నాయి కదా, అవునవును. అవి మొత్తం రాసినప్పుడు ఇస్తారండి సర్టిఫికేట్ మామూలుగా? లేదండి, ఏ టెస్ట్ కంప్లీట్ అంటే పాస్ అవ్వాలి, ఎవరి టెస్ట్ పాస్ అవ్వాలి సార్? లేదు సార్. ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, కంప్యూటర్ ఫండమెంటల్స్ ఎగ్జామ్ జరుగుతాది. ఎగ్జామ్ అవును అయిన సార్. వెంటనే క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కి డైరెక్ట్ మెయిల్ కి జనరేట్ చేస్తాం. ఓకే సార్. నెక్స్ట్ కోర్సుకి అటెండ్ అయితే మీరు నెక్స్ట్ కోర్సు ఎగ్జామ్ పాస్ అయితే నెక్స్ట్ కోర్స్ సర్టిఫికేట్ వస్తుంది అనమాట. ఓకే, టెస్ట్ బై పాస్ అవ్వాలి, ఎవరి టెస్ట్ పాస్ అవ్వాలి సార్, అంతేనా? మీరు అన్ని కోర్సులు చేయాలంటే ప్రతి టెస్ట్ పాస్ అవ్వకుంటూ వెళ్ళాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్. టెస్ట్ అనేది కొంచెం మీకు ఈజీ కన్వర్టబుల్ మేనర్ లోనే ఉంటుంది, ఎందుకంటే మీకు సబ్జెక్ట్ నేర్పించాలనే ఉద్దేశంతోనే మేము కండక్ట్ చేస్తున్నాం అనమాట. సబ్జెక్ట్ కోసమే సార్. ఆన్లైన్ క్లాస్ వినేటప్పుడు మెటీరియల్ కోసం కాకుండా చెప్పినది ఎంతవరకు అర్థమైనదని మీరు వింటే కన్నా బాగా అర్థమవుతుందండి. నోట్స్ రాసుకుంటాము. అదే సార్, రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి. ఓకే ఓకే. నోట్ పాయింట్స్ రాసుకుంటా ఉంటే మీకు ఈజీగా ఉంటది. ఓకే, మీకు మధ్యలో ఎప్పుడైనా టైం కావాలనే అడుగుతారు సార్, రాసుకుంటాను. ఓకే. ఇంకా కొంతమంది సర్టిఫికేట్స్ ఎందుకు అని అడుగుతున్నారు. రేపు మీరు పొద్దున ఎక్కడన్నా కంపెనీస్ కి జాబ్స్ వెళ్ళినప్పుడు మీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏంటని అడుగుతారండి ఖచ్చితంగా, మీ స్కిల్స్ ఏంటని. అప్పుడు మీరు ఈ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయడానికి బాగుంటుంది అనమాట. అందులో ఇది స్కిల్ డెవలప్మెంట్ పేరు ఉండడం వల్ల మీకు చాలా బ్యాక్ ఎండ్ లో బాగా యూజ్ అవుతుంది. ఓకే. ఎండ్ చేస్తాను సార్. కంప్యూటర్ ఫండమెంటల్స్ స్టార్ట్ మేడం అయిపోయినాక స్టార్ట్ అవుతాయండి. ఇంకా ఏమైనా డౌట్స్ అండి? హలో చెప్పండి మేడం. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఒక్కొక్కసారి క్లాసెస్ మిస్ అయితే మళ్ళీ రివిజన్ గా వినాలంటే వస్తాయా సార్ క్లాసెస్, లేకపోతే ఇదే టైం ఫిక్సా? లేదు లేదు మేడం, మీకు ప్రీవియస్ డే క్లాసులు కావాలంటే ఒకటి యూట్యూబ్ లింక్ నేను షేర్ చేస్తా. అవునా సార్? అదే ఒక్కొక్కసారి టైం కుదరనప్పుడు. నో ప్రాబ్లం మేడం, ఓకే. మీకు వస్తాయి. మీకు లింక్ అనేది యూట్యూబ్ లింక్ ఒకటి షేర్ చేస్తాము. ఆ డే ఓకే సార్. డేట్ అయితే మీరు మిస్ అయినారో ఆ డేట్ కొట్టేసి ఆ కంప్యూటర్ ఫండమెంటల్స్ సెర్చ్ చేస్తే యూట్యూబ్ లో నేను ఒక ఛానల్ చెప్తాను, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ వీడియోస్ దాంట్లో వస్తాయండి. మీరు చెప్పండి సార్. అంటే ఛానల్ ది సెండ్ చేస్తారా సార్? లింక్ ఇస్తారా లేకపోతే చెప్తాను? లింక్ ఇస్తా మేడం, లింక్ ఇస్తాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే సార్. వాట్సాప్ ది కూడా లింక్ ఇస్తారా లేకపోతే యూట్యూబ్ ఒకటేనా సార్? మేడం వాట్సాప్ క్రియేట్ చేయలేదు, టెలిగ్రామ్ ఒకటే క్రియేట్ చేసాం. టెలిగ్రామ్ లింక్ లో షేర్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి? సెషన్ ఎండ్ చేస్తున్నాము. రేపు సేమ్ టైం కి సెషన్. ఓకే అండి, థ్యాంక్ యూ.